Okay. So now that everyone has your own virtual machine with Linux operating system, okay. Now everyone has your own virtual machine with what? Linux operating system. I will try to connect. So here I have one. Okay. Visible? Okay. So see. So how do I go and is my virtual machine up or down? Is my machine is up or down? Down. How do I start it? So you should be knowing where this exact the physical location of your virtual machine, correct? So if I say just here and see if I have, okay, I have under VMs I have CentOS. Okay, so this is my physical location of what? This virtual box. I am going to say what? Vagrant up. Vagrant up is a command I'm going to give to start my virtual machine. రైట్, ఇక్కడ బ్యాక్ ఎండ్ లో చూడండి ఈ మెషిన్ అప్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది అన్నమాట మనకి ఇప్పుడు. ఓకే, సో బై ద టైమ్ ఇట్ స్టార్ట్స్ by the time it starts, let's see the architecture of Linux. So Linux is an operating system, correct? But it has its own architecture. ఈ Linux లో మనకి ఆర్కిటెక్చర్ ఏంటి అంటే, సో సో Linux is an operating system basically targets to work with what? హార్డ్వేర్. అవునా కదా? ఇట్ టార్గెట్స్ టు వర్క్ విత్ వాట్? హార్డ్వేర్. బట్ హార్డ్వేర్ తో డైరెక్ట్ గా వర్క్ చేస్తా అంటే వర్క్ చేయలేదు, ఎందుకంటే ఓఎస్ కూడా వర్క్ చేయలేదు అనమాట. సో ఇట్ నీడ్ సంథింగ్ కాల్డ్ కర్నల్. What it needs? What it needs? Kernel. So what is kernel? Kernel is the heart of the operating system అనమాట. ఏంటిది? ఇట్స్ అ హార్ట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ కర్నల్. చాలా మంది కర్నల్ అని చదువుతారు. కర్నల్ అంటే ఇది మిలిటరీలో ఉండే మేజర్ అంటాం కదా, కర్నల్స్ అంటాం కదా, అది ఈ ఎన్ఏ వాడకండి. చాలా మంది నేను చూస్తాను ప్రీవియస్ బ్యాచెస్ లో కూడా ఏ వాడకూడదు, అది ఆ కర్నల్, ఇది కర్నల్. ఓకే, సో దిస్ kernel is nothing but the heart of your what? Operating system. ఓకే, సో దీని పైన మీకు షెల్ ఉంటుంది. వాట్ యు కాల్డ్ as షెల్. ఓకే, సో షెల్ పైన మనకి షెల్ కూడా ఒక అప్లికేషన్. సో షెల్ తో పాటు మనకి అన్ని కమాండ్స్ ఉంటాయి, లైక్ ఎల్ఎస్ కానీ యూనో ఎల్ఎస్ కానీ డేట్ కానీ మనకు కొన్ని కమాండ్స్ ఉంటాయి కదా, అన్ని కమాండ్స్ మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీనిపైన అప్లికేషన్స్ ఉంటాయి. వాట్ యూ హ్యావ్? అప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. అప్లికేషన్ 1, అప్లికేషన్ 2, అప్లికేషన్ 3, అప్లికేషన్ 4, అప్లికేషన్ 5, ఇట్లా ఎన్ని అప్లికేషన్స్ కావాలంటే అన్ని అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇది ఆర్కిటెక్చర్ అండి బేసిక్గా. సో ఒక యూజర్ డైరెక్ట్లీ మనం హార్డ్వేర్ కనెక్ట్ చేయగలుగుతామా, హార్డ్వేర్ తో వర్క్ చేయగలుగుతామా? చేయలేం. సో మనం ఏం చేస్తామంటే వి యాజ్ ఎ యూజర్ వి యూజ్ వాట్? అప్లికేషన్స్. ఈ అప్లికేషన్ టూ టైప్స్ ఉండొచ్చు, ఐదర్ GUI బేస్డ్ అప్లికేషన్ కావచ్చు, లేదా కమాండ్ లైన్ అప్లికేషన్ కావచ్చు. మనం అప్లికేషన్స్ వాడతాం. సో మనం ఈ అప్లికేషన్స్ తో మనం కమ్యూనికేట్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ నుంచి లెట్స్ ఎగ్జాంపుల్, ఈ షెల్ అనేది కూడా ఒక అప్లికేషన్. ఏంటిది? షెల్ ఈజ్ ఆల్సో వాట్? వన్ అప్లికేషన్. షెల్ ఈజ్ వాట్? అన్ అప్లికేషన్. షెల్ ని ఇంకో భాషలో టర్మినల్ అంటారు. వాట్ యూ కాల్డ్ as టర్మినల్. ఓకేనా? విచ్ విల్ బి ఇన్ బ్లాక్ అండ్ వైట్. గాట్ ఇట్? ఈ షెల్ నుంచి మనము మన ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనం హార్డ్వేర్ తో మాట్లాడాలి అంటే, లెట్స్ ఎగ్జాంపుల్ నేను డేట్ అని టైప్ చేస్తాను షెల్లో. ఏంటి? డేట్ అని టైప్ చేస్తాను.
ఇప్పుడు నేను టైప్ చేసింది ఇంగ్లీష్ కదా, లెటర్స్ కదా, డిఏటి. ఇది హార్డ్వేర్కి అర్థం అవుతుందా? అర్థం అవ్వదు. బికాజ్ హార్డ్వేర్ ఈజ్ రిటర్న్ ఇన్ బైనరీ ఫార్మాట్, జీరోస్ అండ్ వన్స్ లో మనకు రాస్తుంది హార్డ్వేర్ ని. ఏదైనా అది ఆ లాంగ్వేజ్ లోనే మాట్లాడుతుంది, ఆ లాంగ్వేజ్ లో రిప్లై ఇస్తుంది. బట్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ టు కన్వర్ట్ మై మై ఇన్పుట్, నేను ఇచ్చిన ఇన్పుట్ ని అది ఈ భాషలోకి కన్వర్ట్ చేసి హార్డ్వేర్ కి ఇస్తుంది. దట్స్ ఈజ్ వాట్ కర్నల్ ఈస్. సో కర్నల్ అనేది ఏంటి అంటే ది హార్ట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మన ద్వారా ఇచ్చిన ఇన్పుట్ ని ఈ కర్నల్ ఏదేం చేస్తుందో, ఈ కర్నల్ ఈ ఇన్పుట్ ని బైనరీ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తుంది. ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ వాట్ బైనరీ లాంగ్వేజ్ అండ్ ఇట్ విల్ గివ్ టు వాట్ హార్డ్వేర్. ఇప్పుడు హార్డ్వేర్ ఏమనుకుంటుంది, అచ్చా యూ నీడ్ డేట్ అండ్ టైం, ఓకే అని చెప్పి అది ఏం చేస్తుంది, ఆ డేట్ అండ్ టైం ని మళ్ళీ బైనరీ లాంగ్వేజ్ లోకి కర్నల్ కి ఇస్తుంది. ఇదిగో ఇది డేట్ అండ్ టైం అని. యాక్చువల్గా అది బైనరీ ఫార్మాట్ లో ఇస్తుంది. ఇప్పుడు మనకి బైనరీ ఫార్మాట్ అర్థమవుతుందా? అర్థమవుదు. సో అగైన్ కర్నల్ విల్ కన్వర్ట్ దట్ ఇంటూ వాట్ అవర్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్, ASCII ఫార్మాట్ అంటారు. ఏంటిది? ASCII అంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ అనమాట. ASCII అంటారు దీన్ని, ఓకేనా? సో ఈ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసి ఓకే మనకి డిస్ప్లే చేస్తుంది. బాస్ టుడేస్ డేట్ ఈజ్ June 2nd, ఓకే, June 02 బ్లా 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 అని ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకోండి. కర్నల్ లైనక్స్ ఇస్ వాట్, లైనక్స్ కమ్స్ విత్ కర్నల్. కర్నల్ అంటే అదొక టూల్ లాంటిది అనమాట. అదొక లైక్ హార్ట్, ఇట్ కన్వర్ట్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను మాట్లాడకుండా ఇలా అన్నాను అనుకోండి వాటర్ అని, మీకు అర్థమవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? సో వితౌట్ హియరింగ్, వితౌట్ సీయింగ్, అంటే ఒక ట్రాన్స్మిషన్ జరుగుతుంది మీకు, రైట్? యు ఆర్ ఏబుల్ టు కన్వర్ట్ ఇట్. ఎస్ ఆర్ నో? యు ఆర్ ఏబుల్ టు కన్వర్ట్ దట్ ఇంటూ వాట్ ఈజ్ మై రిక్వైర్మెంట్. అలానే కర్నల్ ఏంటంటే మనం ఇచ్చే ప్రతి ఇన్పుట్ కి, దీన్ని ఇన్పుట్ అంటాం బేసికల్ గా. ప్రాంప్ట్ దగ్గర నుంచి దాన్ని ఏమంటారు? ఇన్పుట్. ప్రతి ఇన్పుట్ కి ఒక ఫైల్ ఉంటుంది. ఏంటిది? ఇప్పుడు డేట్ ఉందా? ఎస్ ఆర్ నో? డేట్ అనేది ఒక కమాండ్. దెన్ వాట్ ఈస్ దిస్? ls means list. Let's say example, what are the other commands we have seen? Who am I? Yes or no? For every command we type at command prompt, there will be a file at what level? I repeat, for every command what we give as an input, there will be a file at kernel level, which will make a conversion. ఓకే కర్నల్ విల్, ఓకే నువ్వు డేట్ అనగానే డేట్ కి సంబంధించిన ఫైల్ ఏది చూసి దాన్ని కన్వర్ట్ చేస్తుంది బైనరీ ఫార్మాట్ లోకి. ఓకే నువ్వు హూ ఆమె అంటే, ఓకే హూ ఆమెకి సంబంధించిన ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ ని కన్వర్ట్ చేస్తుంది బైనరీ ఫార్మాట్ లోకి. సో బేసికల్ వాట్ ఈస్ ద కర్నల్, యూ అండర్స్టూడ్, రైట్? సో లుక్ ఎట్ ద ప్రాసెస్, లుక్ ఎట్ ది who are there who, I don't know who is it. Okay, who are they? This is what the user is. Okay, user, the user will what use what user will use Mars, can you go on mute, please? If you don't mind. Thank you. So user uses what? Terminal. ఇక్కడ ఏం వాడతాడు? టెర్మినల్ వాడచ్చు, షెల్ వాడచ్చు, ఆర్ వాట్ యూ కెన్ యూజ్ షెల్, ఆర్ యూ కెన్ యూజ్ వాట్ అప్లికేషన్. ఏదైనా వాడచ్చు. ఏది వాడినా వాడిచ్చేది ఏంటి? ఇన్పుట్ మాత్రమే, రైట్? ఈ ఇన్పుట్ ఎక్కడికి వెళ్తుంది? కర్నల్కి వెళ్తుంది. కర్నల్ కర్నల్కి ఎట్లా అర్థమవుతుంది? ఎందుకంటే మనం ఇచ్చే ప్రతి ఇన్పుట్ కి యూ విల్ హ్యావ్ వన్ ఫైల్, okay, for every command what we type. So kernel takes the responsibility of two things: converting the input as output, like what, convert into ASCII into binary format input అప్పుడు, right? ఇది హార్డ్వేర్ కి వెళ్తుంది. ఎగ్జాంపుల్, ప్రింట్ దిస్ ఫైల్, ప్రింట్ దిస్ ఫైల్. హార్డ్వేర్ మళ్ళీ ఏం చేయాలి? ఒక ప్రింటర్ కి ఇన్పుట్ ఇవ్వాలి కదా. వీళ్ళిద్దరి మధ్యలో జరిగే కన్వర్జేషన్ అంతా ఏముంటుంది? బైనరీ లాంగ్వేజ్ లోనే ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యలో జరిగేది. బట్ ఈ ఇన్పుట్ హార్డ్వేర్ ప్రింటర్ కి ఇవ్వాలి అంటే మనం ఇచ్చే ఇన్పుట్ దానికి అర్థం అవ్వాలి కదా. గో అండ్ గెట్ ద వాటర్, ఆర్ కాల్ ప్యూన్ అన్నాను అనుకోండి, ఆర్ కాల్ ఆఫీస్ బాయ్ అన్నాను అనుకోండి, అదేనా నేను మీకు చెప్తున్నాను. బట్ యూ హ్యావ్ టు గో అండ్ టెల్ టు ద ఆఫీస్ బాయ్ టు బ్రింగ్ ద కాఫీ.
అంటే నేను మీకు చెప్పేది మీకు అర్థమవుతుంది కదా, మీరు వెళ్ళి దానికి చెప్పేది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఆల్ అబౌట్, రైట్? సో కర్నల్ ప్లేస్ అ కీ రోల్, దట్ ఇస్ వై ఇట్స్ కాల్డ్ as what? Heart of the operating system. So Linux and Unix లో you will see kernel. మరి విండోస్ కి కర్నల్ ఉంటుందా? విండోస్ కి కర్నల్ ఉంటుంది. ఆ విండోస్ కర్నల్ ని విండోస్ రిజిస్ట్రీ అంటారు. వాట్ యు కాల్డ్ as విండోస్ విండోస్ లో రిజిస్ట్రీ అంటారు అనమాట, దాన్ని విండోస్ రిజిస్ట్రీ అంటారు. ఇక్కడ లైనక్స్ ఆర్ యూనిక్స్ లో ఏమంటాం? కర్నల్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, నోట్ ఇట్ డౌన్. The people who are online also, please maintain your running notes. It's very important. Okay, at least something or the other you note it down. At least the words what we are doing. Who is a user? What is the application here? Terminal gani, shell gani, application gani. And through shell or through terminal or through application will give the input. The input goes to kernel. Kernel will convert into what? ASCII into binary, and again binary into what? ASCII, to give it back to us. ఈ టూ వే డైరెక్షన్ కూడా రాసుకోండి క్లియర్ గా. ఆన్లైన్ గైస్, ఎనీ క్వశ్చన్స్? సార్ షెల్ మీన్స్ పవర్ షెల్ సార్ ఆర్ ఎల్స్? లేదు లేదు, మన లైనక్స్ లో షెల్ అనేది ఒక లేయర్ అన్నమాట. ఓకే. ఒక లేయర్ అన్నమాట. అది షెల్ మనకు కనిపించదు. ఇట్స్ ఎ లేయర్. ఇప్పుడు నేను మీకు ఎలా చెప్పాలి అంటే, ఆమ్, ఇది హార్డ్వేర్ లేయర్ అనుకుందాం, ఓకేనా? హార్డ్వేర్ లేయర్ పైన ఏముంటుంది? కర్నల్ ఉంటుంది. కర్నల్ పైన ఏముంటుంది? షెల్ ఉంటుంది. షెల్ పైన ఏముంటుంది? అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్ పైన ఎవరు ఉంటారు అంటే యూజర్ ఉంటాడు. ఓకే, సో ఈ షెల్ ని ఎట్లా యాక్సెస్ చేస్తావు నువ్వు? షెల్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేయాలి అంటే టర్మినల్. ఏంటి? టర్మినల్. ఈ టర్మినల్ కి మనం యాక్సెస్ అవ్వాలి అంటే డైరెక్ట్ లైనక్స్ లోకి వెళ్తే ఇదవుతుంది. లేదు, మీకు ఈ షెల్ ని యాక్సెస్ చేయాలి అంటే త్రూ పుట్టి, ఆర్ త్రూ కమాండర్, ఆర్ త్రూ వాట్? మొబైల్ ఎక్స్టర్మ్. సో నువ్వు పుట్టికి లాగిన్ అయిన తర్వాత నువ్వు లైనక్స్ మెషిన్ కనెక్ట్ అవుతావు కదా, నీకు ఈ ప్రాంప్ట్ వస్తుందా? రూట్ ఎస్ సార్. ప్రాంప్ట్ కానీ డెవలప్ ప్రాంప్ట్. సో యు ఆర్ ఇన్ టు ద షెల్. కమాండ్ లైన్ అయితే ఓన్లీ షెల్ కనెక్ట్ అవుతాం మనం. సో షెల్ అనేది ఏంటి అంటే, మనం అదొక లేయర్ అనమాట. ఆ లేయర్ లోకి ఎంటర్ అయ్యాము అంటే ఎట్లా ఎంటర్ అవుతాము? డైరెక్ట్ నువ్వు పుట్టి వాడితే షెల్ లోకి ఎంటర్ అయిపోయినట్టే. ఎవ్రీ కమాండ్ యూ గివ్ ఫ్రమ్ యువర్ ప్రాంప్ట్ విల్ బి. సో ఇక్కడ అప్లికేషన్ ఏంటి అంటే, టర్మినల్ ఇస్ మై అప్లికేషన్, పుట్టి ఇస్ మై అప్లికేషన్, కమాండర్ ఇస్ మై అప్లికేషన్. అర్థమైందా? సో ఈ అప్లికేషన్ ద్వారా ఇచ్చి డైరెక్ట్ గా షెల్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? షెల్లో ఏముంటాయి? అన్ని కమాండ్స్ ఉంటాయి, చెప్పాను కదా. ప్రతి కమాండ్కి ఒక ఫైల్ ఉంటుందా? అది ఎక్కడ ఉంటాయి? షెల్లో ఉంటాయి. ఓకే, సో లెట్ మీ షో యూ దట్. కొంచెం ప్రాక్టికల్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఏంటో ఇదేదో పోయినట్టుంది ఫైల్ ఇది. లెట్ మీ డూ ఎ క్విక్ క్లీన్ అప్ మీన్ వైల్. Let it come up. Done, guys. So this is what the architecture. Sorry. Now that this is the architecture, we understood. Linux, what we understood, Linux is all about what? Command line. So first and foremost, you need to understand is the file system. It is the very important topic. Linux లో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫైల్ సిస్టమ్. అసలు లైనక్స్ ని ఎట్లా యాక్సెస్ చేయాలి అన్నా కానీ దీనికి ఫైల్ సిస్టమ్ అర్థం అవ్వాలి. ఓకే, సో ఐ విల్ కంపేర్ ద ఫైల్ సిస్టమ్ బిట్వీన్ టూ ఆపరేటింగ్ సిస్టమ్స్. వన్ ఈజ్ విత్ వాట్? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో దట్ మీ కంపారిజన్ ఈజీ అయిపోతుంది, మీకు అర్థమవుతుంది. ఓకేనా? అండ్ దెన్ వాట్? లైనక్స్. Guys, people go on mute if you don't have any questions. Okay, so let's talk about Windows operating system. Okay, hi Swami, listen. So Windows operating system. సో విండోస్ మీరు కరెక్ట్ గా చూస్తే, ఓకే, ఫస్ట్ మీకు ఫైల్ సిస్టమ్ అంటే ఏంటో చెప్తాను, దాని తర్వాత మీకు కంపారిజన్ ఇస్తాను. ఓకేనా? సరే,
లెట్స్ టేక్ ఏ హార్డ్ డిస్క్ గైస్. ఇప్పుడు జస్ట్ నౌ యూ బాట్ ఏ ల్యాప్టాప్, just now you bought a laptop, brand new laptop. What do you have inside that laptop? You know, no operating system, nothing. Then a hard disk empty కదా, ఏముంటుందో దాంట్లో? ఏమీ ఉండదు. If you even if you power it on, nothing will come up because there is no operating system, correct? అలాంటప్పుడు ఆ డిస్క్ ని మనము రా డిస్క్ అంటారు. వాట్ యూ కాల్డ్ as, ఓకే, ఆర్ అన్కుక్డ్ డిస్క్ అంటాం. వాట్ యూ కాల్డ్ as రా డిస్క్ అంటే ఇట్స్ లైక్ ఏ వైట్ పేపర్, దానిపైన ఏమీ లేదు, ఏమీ రాయలేదు. దిస్ కాల్డ్ వాట్? రా డిస్క్. ఇలాంటి రా డిస్క్ పైన మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే, మీన్స్ ఇఫ్ యూ ఫార్మాట్, ఇప్పుడు జనరల్గా డిస్క్ని ఫార్మాట్ చేస్తామా, పెన్ డ్రైవ్స్ని మనం ఫార్మాట్ చేసేస్తాం, ఏదైనా పాత రేట్ మొత్తం తీసేసి, ఇఫ్ అండ్ యూటిలైజ్ ఎవ్రీథింగ్, ఐ విల్ ఫార్మాట్ ఇట్ సో దట్ ఎంటైర్ డిస్క్ విల్ బి యూజ్, కరెక్ట్? సో వాట్ హ్యాపెన్స్ when you format? So if I format this hard disk, సరిగ్గా అబ్జర్వ్ చేయండి, దిస్ వైట్ పేపర్ విల్ బికమ్ ఏ గ్రాఫ్ పేపర్. మీకు గ్రాఫ్ పేపర్ తెలుసా, రైట్? సో అంటే ఈ ప్లేన్ గా ఉన్న సింగిల్ డిస్క్ ఎలా అయిపోతుంది అంటే ఇలా అయిపోతుంది. సో యూఆర్ కన్వర్టింగ్ ఏ వైట్ పేపర్ ఇంటూ అ గ్రాఫ్ పేపర్. అర్థమైందా? ఇట్లా బాక్సెస్ కింద డివైడ్ అయిపోతుంది. సో ఇది అన్ఫార్మాటెడ్ డిస్క్ ఏమంటాం? ఆర్ అన్కుక్డ్ డిస్క్ అంటాం. అదే దీన్ని నువ్వు ఒక ఫైల్ సిస్టమ్ తోటి ఫార్మాట్ చేస్తే, ఇఫ్ యూ ఫార్మాట్ విత్ ఎ ఫైల్ సిస్టమ్, ఓకే, ఈ ఫైల్ సిస్టమ్ వచ్చి దానిపైన ఇట్లా కూర్చుంటుంది అనమాట. అప్పుడు దిస్ డిస్క్ ఈస్ కాల్డ్ యాజ్ కుక్డ్ డిస్క్. కాల్డ్ యాజ్ వాట్? దిస్ డిస్క్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్లాక్ డిస్క్ ఆర్ బ్లాక్ డివైస్. రా డిస్క్ అనొచ్చు, డిస్క్ ప్లేస్ లో డివైస్ కూడా అంటాం మనం. డిస్క్ అన్న డివైస్ అన్న ఒకటే, ఓకేనా? రా డిస్క్ ఆర్ రా డివైస్, అన్కుక్డ్ డిస్క్ ఆర్ అన్కుక్డ్ డివైస్. ఓకే, now how it will become a raw device as a cooked device? Because we have formatted with what? We have formatted with file system. అంటే దానిపైన ఫైల్ సిస్టమ్ వచ్చి కూర్చుంది అనమాట. అప్పుడు because that file system has sat on top of what? This hard disk. Now you can see this is, మీరు గ్రాఫ్ పేపర్ లో టైనియెస్ట్ బ్లాక్ చూసారా? అన్నిటికన్నా చిన్న బ్లాక్. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ కూడా అలానే ఒక చిన్న బ్లాక్ ఉంటుంది, అండ్ దిస్ బ్లాక్ ఈస్ కాల్డ్ ఓఎస్ బ్లాక్. ఏమంటావు? ద స్మాలెస్ట్ బ్లాక్. అందుకనే ఈ మొత్తం హార్డ్ డిస్క్ బ్లాక్స్ కింద డివైడ్ అయిపోయింది కాబట్టి దిస్ డిస్క్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్లాక్ డివైస్. అర్థమైందా? వెరీ సింపుల్. యూ బాట్ ఎ న్యూ హార్డ్ డిస్క్. వెన్ యూ బాట్ ఎ న్యూ హార్డ్ డిస్క్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ అండ్ ఇట్స్ కాల్డ్ యాజ్ వాట్? రా డిస్క్ ఆర్ అన్కుక్డ్ డిస్క్. ఏముండదు, లేక వైట్ పేపర్. మీకు అర్థం అవ్వాలంటే దాన్ని నేను ఒక మెషిన్కి అటాచ్ చేసి ఫార్మాట్ చేస్తే, ఓకే, ఇలా డిస్క్ ఇలా అయిపోతుంది. అర్థమైందా? అంటే ఇట్ విల్ బి బ్రోకెన్ ఇంటూ వాట్? స్మాల్ పీసెస్. ఒక గ్రాఫ్ ఏర్పడిపోతుంది దానిపైన, అండ్ ద టైనియెస్ట్ బ్లాక్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? అందుకనే ఈ బ్లాక్ ని మనం ఏంటి, ఈ డిస్క్ మనం బ్లాక్ డివైస్ అంటాం, యా కుక్డ్ డివైస్ అంటాం. మీకు ఇంకా లేమన్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, వెన్ యూ పర్చేస్ వెజిటేబుల్స్, దే ఆర్ రా పర్చేస్. మనం వెజిటేబుల్స్ పర్చేస్ చేసినప్పుడు ఏమంటే వెజిటేబుల్స్ రా ఉంటాయి. మనం దాన్ని ఏం చేస్తాం? కుక్ చేస్తాం. ఎస్ ఆర్ నో? ఇట్ బికమ్స్ ఎ ఫైనల్ ప్రోడక్ట్ కాల్డ్ కర్రీ. ఎస్ ఆర్ నో? సో వెజిటేబుల్స్ కుక్ చేయకముందు ఒకలాగా ఉంటాయి, కుక్ చేసిన ఒకలాగా ఉంటుంది, రైట్? ఒక డిస్క్ కుక్ చేయకముందు ఒకలాగా ఉంటుంది, కుక్ చేసిన తర్వాత ఒకలాగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో a disk is raw. Once it is formatted, it will become what? Cooked disk or block disk, or it is called as what? Block device. And the tiniest block is called as what? Operating system block. ఇది ఎంత సైజ్ ఉంటుంది? The default block size will be 1 KB. ఎంత? ఇప్పుడు చిన్న టాస్క్ ఇస్తాను, క్యాల్కులేట్ చేయండి. గైస్ who are also online, please calculate it and tell me what is the answer. నా హార్డ్ డిస్క్ 1 TB అయితే, ఈ హార్డ్ డిస్క్ 1 TB అయితే ఎన్ని బ్లాక్స్ వస్తాయి? నా హార్డ్ డిస్క్ 1 TB అయితే నాకు ఎన్ని బ్లాక్స్ వస్తాయి? క్యాలిక్యులేట్ ఇట్. సింపుల్. 1 బ్లాక్ ఎంత? 1 KB. 10 బ్లాక్స్ ఎంత? 10 KB. 100 బ్లాక్స్? 100 KB. 1000 బ్లాక్స్?
1000 కేబీ. ఎస్ సార్ నో? 1000 కేబీని సుమారుగా ఏమనొచ్చు? 1 ఎంబీ. ఎస్ సార్ నో? సో 1 ఎంబీకి నాకు ఎన్ని బ్లాక్స్ వస్తున్నాయి? 1000 బ్లాక్స్ వస్తున్నాయి, అంతేనా? నాకు 100 ఎంబీకి ఎంత వస్తాయి? 100 టైమ్స్ 1000 అంటే ఎంత? 100,000, దట్ ఇస్ నథింగ్ బట్ 1 lakh బ్లాక్స్. ఎస్ సార్ నో? 1 lakh బ్లాక్స్ వచ్చాయి నాకు. ఎంత? 100 ఎంబీకి. నా టార్గెట్ ఎంత? నా డిస్క్ కెపాసిటీ ఎంత? 1 టీబీ. ఎస్ సార్ నో? సారీ, యా, 1 టీబీ. ఇప్పుడు 1000 ఎంబీ పెట్టుకుందాం. 1000 ఎంబీ అంటే ఎంత? 1000 ఎంబీ నథింగ్ బట్ 1 జీబీ, అంతేనా? ఇప్పుడు ఎంత వస్తుంది? 10 టైమ్స్ పెరిగింది కదా. 1 lakh ఇంటూ 10 అంటే ఎంత? 10 lakh బ్లాక్స్ వచ్చింది. అంటే 1 జీబీకి ఎంత వస్తుంది? ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఇస్తాను, అది మీకే వదిలిపెడతా, నాకు ఆన్సర్ చెప్పండి. 1 జీబీకి 10 lakh బ్లాక్స్ అయితే 1000 జీబీ అంటే ఎంత? 1000 జీబీ ఎంత? 1 టీబీ కదా. సో మీరు ఇప్పుడు ఈ కన్వర్షన్ మీరు చేయండి. 1 crore సార్ 1 crore, జస్ట్ గో ఫర్ ఇట్. బ్లాక్స్. క్యాల్కులేషన్ చేయి, అదే జస్ట్ గో ఫర్ ఇట్. 1000 జీబీ, 1000 టైమ్స్ యువర్ 1000 ఇంటూ 10 lakhs. సరే, ఇంకా విల్ గో 100 crores. స్లోలీనా? 100 crore. సరిగ్గా అబ్జర్వ్ చేసుకోండి. 1 జీబీకి 10 lakhs అయితే 10 టైమ్స్ చేస్తే ఎంత అవుతుంది? 10 జీబీ కదా. 10 జీబీ అంటే 1 crore కదా, అంతేనా? 10 జీబీ అంటే ఎంత? 1 crore. ఇది ఇప్పుడు ఇది పెంచండి. 100 టైమ్స్ కదా. 10 ఇంటూ 100 ఎంత? 1000 కదా. మరి 1 ఇంటూ 100 ఎంత? 100. దట్స్ వాట్. సో 100 crore బ్లాక్స్ అంటే జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్పాను మీకు. అంటే ఒక హార్డ్ డిస్క్ని తీసుకొచ్చి మీరు దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్తో విండోస్ కానీ లైనక్స్ కానీ మీరు ఫార్మాట్ చేస్తే ఆ హార్డ్ డిస్క్ని, ఈచ్ బ్లాక్ సైజ్ ఈజ్ వాట్ 1 కేబీ అయితే మీకు ఆల్మోస్ట్ సుమారు అని 100 crore బ్లాక్స్ వస్తాయి. ఎందుకు చెప్తున్నా అండి ఈ క్యాలిక్యులేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సపోజ్ మీరు ఇఫ్ యూ కీప్ అ ఫైల్, సపోజ్ మీకు ఒక ఫ్రెండ్ ఫైల్ ఇచ్చాడు, లేకపోతే ఒక పిక్చర్ మీదే ఫోటో తీసుకున్నారు, ఆ ఫోటోని మీరు సిస్టంలో కాపీ చేసుకుంటారు, అవునా? మొబైల్లో నుంచి మీరు సిస్టంలో కాపీ చేస్తారు. మీరు ఆ ఇమేజ్ని ఆ ఇమేజ్ని మీరు కాపీ చేసినప్పుడు ఈ ఇమేజ్ కూడా ఒక సైజ్ ఉంటుందా ఉండదా? ఎస్ సార్ నో? మేబీ 1 ఎంబీ అనుకుందాం. ఫైల్ సైజ్ ఎంత? 1 ఎంబీ అంటే ఎంత? 1000 కేబీ కదా. ఎస్ సార్ నో? అంటే నీకు ఎన్ని బ్లాక్స్ యూజ్ అవుతుంది ఈ ఫైల్ కూర్చోడానికి? 1000 బ్లాక్స్ యూజ్ అవుతాయి. ఈ ఫైల్ వచ్చి కాపీ అవ్వాలంటే డిస్క్ పైన 1000 బ్లాక్స్ విల్ బి ఆక్యుపైడ్. అర్థమవుతుందా లేదా? ఎస్ సార్ నో? జస్ట్ ఒక ఎగ్జాంపుల్, చాలా ఫండమెంటల్స్, చాలా బేసిక్స్ చెప్తున్నా మీకు. ఓకే, లైనక్స్ మీకు ఆ లెవెల్ నుంచి అర్థం అవ్వాలి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, వీఆర్ డిస్కసింగ్ సంథింగ్ కాల్డ్ వాట్? ఫైల్ సిస్టమ్. సో ఫైల్ సిస్టమ్, 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం డిస్కస్ చేయాలి. వాట్ ఈస్ వాట్? విండోస్ అండ్ వాట్? లైనక్స్. సో బిఫోర్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఫైల్ సిస్టమ్, we need to we need to understand what about our hard disk drive. When you purchase in a hard disk and when you format, ఎలా ఫార్మాట్ చేస్తావు? నువ్వు ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్తో ఫార్మాట్ చేయాలి, ఐదర్ విండోస్తో ఫార్మాట్ చేయాలి లేదా లైనక్స్తో ఫార్మాట్ చేయాలి. సో ఇఫ్ యూ ఫార్మాట్ విత్ ఎనీ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్, దిస్ ఫైల్ సిస్టమ్ విల్ కమ్ అండ్ సిట్ లైక్ దిస్. Okay, and your hard disk is broken into small boxes and each box is called as OS block, and OS blocks will be how much? 1 KB, and if your hard disk is 1 TB, you will get how much? 100 crore blocks. This is a simple analogy, simple discussion. Done. Sir. Yes, Raj. ఫార్మేట్ అంటే ఆ, మనం ఏదైనా డేటాని ఎరేజ్ చేయాలంటే ఫార్మేట్ చేస్తాం కదా. ఎందుకు న్యూ డిస్క్ ను ఫార్మాట్ చేస్తావు? వితౌట్ ఫార్మాటింగ్ హౌ ద ఫైల్ సిస్టమ్ విల్ కమ్? హ్యావ్ యూ ఎవర్ ఫార్మాటెడ్ బ్రాండ్ న్యూ హార్డ్ డిస్క్? No, ఒక sir. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కొన్నావా? లేదు. అంటే ఇంటర్నల్ చెప్తున్నా రాజ్, వెన్ ఎవర్ యూ పర్చేజ్ ఎనీ హార్డ్ డిస్క్ ఇన్ దిస్ వరల్డ్, ఎనీ డిస్క్, ఓకే, ఓకే. ఇట్ విల్ కమ్ యాజ్ రా, అంటే ఏం ఉండదు. ఓకేనా? నువ్వు ఏ ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ కి అయితే, ఇప్పుడు నువ్వు ఇంకోటి కూడా చెప్తున్నా, ఎందుకు సార్ నేను డైరెక్ట్ గా ఈ ఈ రా డిస్క్ ని నా కంప్యూటర్ పెట్టి నేను వాడలేను అంటే, యూ కెన్ యూజ్ ఇట్. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ కాంట్ we use a raw disk directly by attaching to my computer? You can, but there is one problem. ఒక్క రా డిస్క్ లో ఒక ఫైల్ మటుకే కూర్చుంటది. అసలు ఫైల్ సిస్టమ్ అనేది ఎందుకు కావాలో తెలుసా మీకు? సపోజ్ యూనో యాజ్ లెట్స్ ఎగ్జాంపుల్, ఈ హార్డ్ డిస్క్ కొన్నాను, నేను అటాచ్ చేశాను కంప్యూటర్ కి. నా ఇమేజ్ ఏదైతే ఉందో, నా నా ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని నేను కాపీ చేస్తున్నాను దీనికి, ఈ రా డిస్క్ లోకి. దీని సైజ్ 1 MB అనుకుందాం. ఎంత? నా హార్డ్ డిస్క్ సైజ్ ఎంత? 1 TB.
ఈ 1 MB నేను దీంట్లో కాపీ చేశాను అనుకోండి, ఇక్కడికి కూర్చుంటుంది. మై ఫైల్ విల్ కమ్ అండ్ సిట్ హియర్, బట్ ఐ కెనాట్ స్టోర్ వన్ మోర్ ఫైల్. అదేంటి సార్, 1 TB ఉంటే 1 MB స్టోర్ చేసి ఇంకో ఫైల్ స్టోర్ చేయాలంటారేంటి? యూ క్యాన్ స్టోర్ సెకండ్ ఫైల్, బట్ వెన్ యూ ట్రై టు స్టోర్ ద సెకండ్ ఫైల్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ వన్, ద ఫస్ట్ ఫైల్ విల్ బి ఓవర్ రిటర్న్. ఎందుకంటే ద నేచర్ ఆఫ్ రా డిస్క్ ఈజ్ వాట్, ఇట్ క్యాన్ స్టోర్ ఓన్లీ 1 ఫైల్ ఎట్ ఎ టైమ్. అది నువ్వు మొత్తం 1 TB ఫైల్ పెడతావా, 1 MB ఫైల్ పెడతావా, 1 KB ఫైల్ పెడతావు, నీ ఇష్టం. వన్ రా డిస్క్ క్యాన్ స్టోర్ ఓన్లీ. మరి నేను మొత్తం 1 TBని వాడాలనుకుంటున్నాను, మరి ఎలా? దట్స్ వేర్ టు స్టోర్ దీస్ ఫైల్స్ సిస్టమాటికలీ వీ నీడ్ అ ఫైల్ సిస్టమ్. అర్థమైందా కదా? టు స్టోర్ దీస్ ఫైల్స్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ డిస్క్ వీ నీడ్ అ సిస్టమ్. ఒక ప్రాపర్ సిస్టమ్ కావాలి నాకు సిస్టమాటిక్ గా స్టోర్ చేయడానికి. ఒక రా డిస్క్ లో 2 ఫైల్స్ స్టోర్ చేయడానికి, ఒక ఫైల్ సిస్టమ్ లో ఉన్న డిస్క్ 2 ఫైల్స్ స్టోర్ చేయడానికి డిఫరెన్స్ ఏం తెలుసా? అదే ఫైల్ సిస్టమ్ డిస్క్ లో ఉన్నదైతే ఒకదాని పక్కన ఒకటి కూర్చుంటుంది, ఒకదాని పైన ఒకటి కూర్చోదు. ఇట్ విల్ సే, అంతే కదా? వెన్ యూ కాపీ టు ఏ ఫైల్, విల్ ఇట్ బి పక్క పక్కన ఉంటాయా, ఒకదాని మీద కూర్చుంటాయా? ఇట్స్ సైడ్ బై సైడ్. ఇట్స్ బికాస్ సిస్టమాటికలీ ఇట్ ఈస్ స్టోరింగ్ వాట్, ద ఫైల్స్. అందుకని కింద ఫైల్ సిస్టమ్ ఉంది కాబట్టి. నీకు డిస్క్ లో ఫైల్ సిస్టమ్ లేకపోతే ఏంటి, ఒకదానిపైన కూర్చుంటే ఇట్ విల్ సిట్ వన్ టాప్ ఆఫ్ ది అదర్, ప్రీవియస్ ఫైల్ ఓవర్ రైట్ అయిపోతుంది. అందుకని సో ద క్వశ్చన్ ఈస్, వై డూ వీ నీడ్ ఎ ఫైల్ సిస్టమ్ ఇన్ ఎ హార్డ్ డిస్క్? ఇస్ టు స్టోర్ ద ఫైల్ సిస్టమాటికలీ. టు స్టోర్ ద వాట్, ఫైల్ సిస్టమాటికలీ. Did I answer your question, Raj? Yes, sir. Okay. Now that we understood what is a file system, అయితే విండోస్ ఫైల్ సిస్టమ్ ఒకలాగా ఉంటుంది, లైనెక్స్ ఫైల్ సిస్టమ్ ఒకలాగా ఉంటుంది. ఓకే, ద విండోస్ ఫైల్ సిస్టమ్ దగ్గరికి చాలు, దగ్గరికి కొంచెం. ఓకే కినా. సో విండోస్ ఫైల్ సిస్టమ్ ఒకలాగా ఉంటుంది, లైనెక్స్ ఫైల్ సిస్టమ్ ఒకలాగా ఉంటుంది. ద విండోస్ ఫైల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఏంటి, ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ అంటారు. వాట్ యు కాల్డ్ యాజ్ flat file system, we call it as. And the Linux file system, whatever we have, is called as tree structured file system అంటారు. What you called as ట్రీ స్ట్రక్చర్డ్ ఫైల్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా, మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తే మన హార్డ్ డిస్క్ ఎలా అవుతుంది, ఇలా అవుతుంది, అంతేనా? లెట్స్ సే ఎగ్జాంపుల్ 4 పార్టిషన్స్ చేసాను అనుకుందాం. ఇది ఏంటి, సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ అని ఇట్లా ఇస్తారు. ఇది ఏంటి, దీన్ని ఫ్లాట్గా ఉంటుంది అన్నమాట ఫైల్ సిస్టమ్ ఎప్పుడు ఇట్లా. ఓకేనా? దీనికి సంబంధం ఉందా? ఉండదు. ఐ క్యాన్ స్టోర్ ఎ ఫైల్ హియర్, ఫైల్ 1, అండ్ ఇట్ ఈస్ నోవేర్ రిలేటెడ్ టు వాట్, ఎనీ. సపోజ్ ఇక్కడ ఒక ఫైల్ 1 ఉంది అనుకుందాం, అసలు ఈ ఫైల్కి ఈ ఫైల్కి సంబంధం ఉందా? ఇది డిఫరెంట్ ఫైల్, ఇది డిఫరెంట్ ఫైల్, సిట్టింగ్ టుగెదర్ ఇన్ డిఫరెంట్ డ్రైవ్, అవునా కదా? బట్ లైనెక్స్లో అట్లా కాదు. లైనెక్స్ హ్యాస్ a tree structure, and top of the tree there is something called forward slash. ఏంటది? దీన్ని రూట్ అని పిలుస్తారు. what do you call as the top of the file system is called as root. అదేంటి సార్, రూట్ యూజర్ ఉన్నాడు కదా, మన రూట్ యూజర్ వేరు. ఈ ఫైల్స్ లైనెక్స్ ఫైల్ సిస్టమ్ విల్ స్టార్ట్ విత్ వాట్, రూట్ స్లాష్ తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, దీని కింద ఏ ఇంకా ఫర్దర్ ఏ ఉన్నా సరే, ఏ ఫోల్డర్స్ కానీ ఏ మౌంట్స్ కానీ వీటి కిందే ఉండాలి. అర్థమైందా కదా? ద టాప్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్ ఇస్ కాల్డ్ వాట్, రూట్. వాటి కింద స్లాష్ హోమ్ అని, స్లాష్ ఈటీసీ అని, స్లాష్ బిన్ అని, ఇట్లా మీకు చాలా మౌంట్స్ ఉంటాయి. మనం అది ఫైల్ సిస్టమ్ నేర్చుకుందాం మనం. ఓకేనా? బట్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. దీని ట్రీ స్ట్రక్చర్ ఎందుకు అన్నారంటే, ఇది చూడటానికి ట్రీ లాగా ఉంటుంది. అర్థమైందా? ఇట్ లుక్స్ లైక్ వాట్, ట్రీ, అండ్ టాప్ ఆఫ్ ద ట్రీ యూ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ వాట్. బట్ ఇది ట్రీ లా ఉందా? నో, ఇట్స్ అ ఫ్లాట్ ఫైల్ సిస్టమ్. అసలు దీనికి సంబంధం లేదు. ఇక్కడ అట్లేం లేదు. ఎవ్రీథింగ్ షుడ్ ఫాల్ అండర్ వాట్, ఎన్ని డైరెక్టరీస్ క్రియేట్ చేసినా, ఎన్ని మౌంట్స్ క్రియేట్ చేసినా, ఎవ్రీథింగ్ షుడ్ స్టార్ట్ విత్ వాట్, రూట్. అందుకని దీన్ని ఏమంటారంటే ట్రీ స్ట్రక్చర్ ఫైల్ సిస్టమ్. అండ్ ఈ ఫైల్ సిస్టంలో అన్ని ఎగ్జాంపుల్ చెప్తా. స్లాష్ హోమ్, ఓకే, స్లాష్ ఈటీసీ, స్లాష్ బిన్, ఓకే, స్లాష్ ఎస్ బిన్, స్లాష్ టిఎంపి, స్లాష్ ఓపీటీ,
ఇవన్నీ కనిపిస్తాయి అనమాట మీకు. ఇవన్నిటిని కనిపిస్తాయి. వీటిని మౌంట్ పాయింట్స్ అంటారు లైనెక్స్ లో. వాట్ యూ కాల్డ్ as అంటే లైనెక్స్ ఫైల్ సిస్టమ్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ మౌంట్ పాయింట్. ఒక్కొక్క డ్రైవ్ ని మౌంట్ పాయింట్ అంటాం. విండోస్ లో దాన్ని డ్రైవ్స్ అంటారు. ఏంటి? సో గైజ్ కాన్సన్ట్రేట్ హియర్. విండోస్ ఫైల్ సిస్టమ్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ వాట్? ఏంటి? డ్రైవ్స్ అని పిలుస్తాం. వీటిని ఏమంటాం? సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్. అంటే ఆ ఫైల్ సిస్టమ్ని మనం డ్రైవ్స్ అని పిలుస్తాం. అదే డ్రైవ్స్ ని మన లైనెక్స్ లో ఏమంటాం? మౌంట్ పాయింట్స్ అంటాం. డ్రైవ్స్ ఉండవు మనకి. ఓకేనా? ఇన్ లైనెక్స్ వి కాల్ ఇట్ as what? మౌంట్ పాయింట్స్. అండ్ ఇన్ విండోస్ వి కాల్ ఇట్ as what? డ్రైవ్స్. అయితే ఈ డ్రైవ్ ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? ఇది మౌంట్ పాయింట్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాం, లేదా ఈ డ్రైవ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇన్ విండోస్ ఫైల్ సిస్టమ్ ఆ డ్రైవ్ ఏదైతే ఉందో దానికి ఒక నేమింగ్ కన్వెన్షన్, ఒక ఫార్మాట్ ఉంది. ఏంటిది అంటే స్పెషల్ క్యారెక్టర్ ఫాలోడ్ బై స్పెషల్ క్యారెక్టర్. ఓకే, ఇది ఫార్మాట్ అన్నమాట. అంటే ఏంటి? క్యారెక్టర్ ఏంటి? సి ఫాలోడ్ బై స్పెషల్ క్యారెక్టర్ ఏంటి? కోలన్. అంటే విండోస్లో నువ్వు ఏ డ్రైవ్ చూసుకున్నా ఇదే ఫార్మాట్లో ఉంటుంది, అంతే కదా? ఇలానే ఇవ్వాలన్నమాట. ఓకే, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ ఏమైనా మారుతుందా? ఏం మారట్లేదు. సార్ నాకు ఈ డ్రైవ్ పేరు బదులు నేను ఏదైనా పేరు పెట్టుకుందాం అనుకుంటున్నా. ఐ కెన్ గివ్ నాట్ ఎస్ ఆర్ నో? సి డ్రైవ్ కాకుండా మనం ఏం చేయొచ్చు? మనం డాక్యుమెంట్స్ అని పేరు ఇస్తాం కదా, మై ఫైల్స్ అని ఇస్తాం కదా. సో బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి దట్ నేమ్ ఫాలోడ్ బై కోలన్. ఇది నేమ్, ఇది ఫార్మాట్ అన్నమాట. సేమ్ వే లైనెక్స్ కూడా ఒక ఫార్మాట్ ఉంది. లైనెక్స్ ఫైల్ సిస్టమ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది? ఇది రివర్స్. ఇదేంటి? క్యారెక్టర్ ఫాలోడ్ బై స్పెషల్ క్యారెక్టర్ కదా. ఇది రివర్స్. స్పెషల్ క్యారెక్టర్ ఫాలోడ్ బై క్యారెక్టర్. స్పెషల్ క్యారెక్టర్ ఏంటి ఇక్కడ? స్లాష్ ఫాలోడ్ బై క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ అంటే ఏంటి? హోమ్ కానీ, అంతేనా? స్లాష్ బిన్ కానీ, స్లాష్ టెంప్ కానీ, స్లాష్ ఎస్ బిన్ కానీ, స్లాష్ ఓపీటీ కానీ, స్లాష్ యుఎస్ఆర్ కానీ, ఇవన్నీ చూస్తే అన్ని స్లాష్ తర్వాతే ఉన్నాయి. అంటే స్లాష్ మ్యాండేటరీ అనమాట. ఎందుకు? పైన టాప్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్ ఏముంది? రూట్ ఉంది, అదే స్లాష్ ఉంది కాబట్టి ఎందుకు స్లాష్ అంటాం అనమాట. అయితే ఒక పాయింట్ చెప్పండి. క్యాన్ ఐ స్టోర్ అ ఫైల్ అండర్ సి డ్రైవ్? జనరల్ క్వశ్చన్. ఎస్ ఆర్ నో? ఎస్. క్యాన్ ఐ స్టోర్ ఫైల్ అండర్ డి డ్రైవ్, ఎఫ్ డ్రైవ్? ఎస్, రైట్. బట్ క్యాన్ ఐ స్టోర్ అ ఫైల్ బిఫోర్ సి? సికి ముందు ఏమైనా ఫైల్ చూసారా? డికి ముందు ఏమైనా ఫైల్ చూసారా? ఎందుకంటే సి అనేది పెట్టింది అదే ఆ డ్రైవ్ కి, అదే స్టార్టింగ్ పాయింట్. ఓకే, దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ द ड्राइव. मत भाई, मैं आज है, मैं आऊंगा. आई कम एट 11:30 बोल दीजिए. ओके भाई. ఓకే గైస్, సో వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? ఈ డ్రైవ్ కూడా ఇది, ఈ డ్రైవ్ ఇన్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఆ డిస్క్ లో స్టార్టింగ్. ఇది బ్లాక్స్ అర్థమైంది కదా మీకు? బ్లాక్ అర్థమైంది కదా? ఇప్పుడు ఇది కూడా ఇట్లా బ్లాక్స్ కింద డివైడ్ అయిపోతే ఫస్ట్ బ్లాక్ ని మనం సి డ్రైవ్ అంటున్నాం. అంటే సి, దీనికన్నా ముందు ఏమైనా బ్లాక్ ఉందా? లేదు, కాబట్టి మనం స్టోర్ చేయలేము అక్కడ. అర్థమవుతుందా? సో ప్లీజ్ అండర్స్టాండ్, సిన్స్ యూ కెనాట్ స్టోర్ ఎనీథింగ్ బిఫోర్ సి, సిమిలర్లీ కూడా లైనెక్స్ లో కూడా యూ కెనాట్ స్టోర్ ఎనీథింగ్ బిఫోర్ హ్యాష్ కాదు, స్లాష్. సో ఎవ్రీథింగ్ షుడ్ స్టార్ట్ ఆర్ ఎవ్రీథింగ్ షుడ్ ఫాల్ అండర్ స్లాష్. అర్థమైందా కదా మీకు? సో ప్లీజ్ అండర్స్టాండ్ గైస్, దిస్ ఇస్ టూ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ టూ డిఫరెంట్ ఫైల్ సిస్టమ్ అని నేర్చుకుంటున్నాం. ఓకే, వాట్ ఈస్ అ ఫైల్ సిస్టమ్? ఫస్ట్ క్వశ్చన్. ఫైల్ సిస్టమ్ ఈజ్ a technology which helps us to store files systematically on a hard disk. ఇంతే. ఒక డ్రైవ్ పైన, ఒక డిస్క్ పైన మనం ఫైల్స్ స్టోర్ చేయడానికి హెల్ప్ చేసేదే ఫైల్ సిస్టమ్. క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, ఆన్సర్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 2. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ ఆర్ దేర్? File systems are two types. One is what? Flat file system. Other one is what? Tree structure file system. And flat file system is for Windows and tree structure file system for Linux and Unix both. ఓకేనా? దీని ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ అని ఎందుకంటారు? ఎందుకంటే ఒక డ్రైవ్ కి ఇంకో డ్రైవ్ కి సంబంధం లేదు. ఈజ్ యువర్ డి డ్రైవ్ ఈజ్ అండర్ సి డ్రైవ్? ఈజ్ యువర్ ఈ డ్రైవ్ ఈజ్ అండర్ డి డ్రైవ్? నో కదా, ఇది విడివిడిగా ఉంటుంది, ఫ్లాట్ గా ఉంటాయి అన్నమాట ఇలా. అందుకని ఇట్స్ ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ అంటాం. బట్ అదే ఇఫ్ యు లుక్ ఎట్ దిస్ లైనెక్స్, ఈజ్ హోమ్ అండర్ స్లాష్?
ఈజ్ బిన్ అండర్ స్లాష్, ఈజ్ ఈట్ అండర్ స్లాష్, ఇవన్నీ ఒకదాని కింద ఒకటి ఉంటాయి కాబట్టి ఇది ఇట్లా ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ట్రీ స్ట్రక్చర్ లో ఉంటాయి కాబట్టి దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ కాల్డ్ వాట్ ట్రీ స్ట్రక్చర్డ్ ఫైల్ సిస్టమ్ అనమాట. లైనెక్స్ ని యూనిక్స్ ని ట్రీ స్ట్రక్చర్డ్ ఫైల్ సిస్టమ్ అంటారు. అండ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ యూల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ వాట్ స్లాష్. అంటే మనం సింబాలిక్ గా దాన్ని స్లాష్ అంటాము, బట్ లైనెక్స్ లో దట్ ఇస్ కాల్డ్ as వాట్ రూట్కి వెళ్ళు అని అంటాను మిమ్మల్ని. మళ్ళీ చెప్తున్నాను, మీకు ప్రాక్టికల్స్లోకి వెళ్ళినప్పుడు ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇన్స్టలేషన్ చేసేటప్పుడు కానీ మీరు లైనెక్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ లుక్ ఎట్ ద లొకేషన్ వేర్ యు ఆర్. మీరు స్లాష్లో ఉన్నారా, స్లాష్ రూట్లో ఉన్నారా, స్లాష్ హోమ్లో ఉన్నారా, ఇది మీకు హెడేక్ కింద అవుతుంది. మీకు ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థం కాకపోతే ఇట్ విల్ బి ట్రబుల్. ఎవ్రీబడి నోస్ హౌ విండోస్ వర్క్స్, అందరికీ అలవాటు ఉంది కాబట్టి విండోస్, బట్ యూ షుడ్ అందుకే మీకు ప్రతి లేయర్లో మీకు కంపారిజన్ ఇస్తున్నా విండోస్ తోటి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ లైనెక్స్ ఈజీలీ. క్లియరా? ఓకే. And now, Windows file system is identified as what? Windows file system is identified with what? And Linux file system is identified what? Linux లో డ్రైవ్స్ ఉండవు, Linux లో మౌంట్ పాయింట్స్ అంటారు. రియల్ టైంలో షార్ట్ ఫామ్ లో వీటిని మౌంట్స్ అంటారు. ఏంటి మౌంట్ పాయింట్ అని ఎవరు ప్రొనౌన్స్ చేయరు, దే విల్ కాల్డ్ as what? సీ దట్ మౌంట్ ఈస్ ఫుల్ అని అంటారు. ఇప్పుడు మనం ఎట్లైనా డ్రైవ్ ఫుల్ అయిపోతే ఏం చేస్తాం, మనం ఫైల్స్ డిలీట్ చేయడం చేస్తాం. గో అండ్ చెక్ ఇఫ్ ద మౌంట్ ఈస్ ఫుల్. నువ్వు ఏదైతే మౌంట్లో ఆ మౌంట్ పర్మిషన్స్ ఉన్నాయా, ఈ డ్రైవ్ పర్మిషన్స్ ఉన్నాయా, నీకు పర్మిషన్స్ లేకుండా డ్రైవ్లో ఎంటర్ అవ్వగలుగుతావా? కాలేవు. అలానే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ యూ కాంట్ గో ఇన్సైడ్ ద మౌంట్. ఈవెన్ దో యూ కెన్ గో ఇన్సైడ్ ద మౌంట్, అంటే మౌంట్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళినా కానీ నువ్వు ఎల్ఎస్ చేయలేవు, యూ కాంట్ లిస్ట్ ద ఫైల్స్, యూ కాంట్ డిలీట్ ద ఫైల్స్, యూ కాంట్ క్రియేట్ ఎ ఫైల్, యూ కాంట్ డూ ఎనీథింగ్. అర్థమైనా? సో ఈ టర్మినాలజీ అర్థం చేసుకోండి. వెన్ ఐ సే మౌంట్, అది మౌంట్ పాయింట్ అని అర్థం. ఓకేనా? నౌ లెట్స్ గో ఇన్ లిటిల్ బిట్ డీటెయిల్. నా దగ్గర 1 TB డ్రైవ్ ఉంది, విండోస్కి ఒకటి లైనక్స్ కూడా కొన్నాను. ఓకేనా? 1 TB 1 TB. ఓకే. నౌ ఐ విల్ సే ఐ మేడ్ 4 పార్టీషన్స్, 255 250 250 250 4 పార్టీషన్స్ చేశాను. ఇక్కడ సరిపోతుంది, అవునా? ఇట్లా చేస్తారు విండోస్లో. లేదు సార్ నేను ఒకటే సీ డ్రైవ్ మొత్తం ఏం పెట్టుకుంటాను, ఎంటైర్ 1 TB ఐ విల్ మేక్ ఇట్ ఓన్లీ 1 డ్రైవ్. అట్లీస్ట్ విండోస్లో ఒక డ్రైవ్ అయినా చేయాలి కదా. ఎస్ సార్ నో? 1 హార్డ్ డిస్క్ క్యాన్ బి బ్రోకెన్ ఇంటూ వాట్? మినిమం 1 డ్రైవ్, మాక్సిమం హౌ మెనీ? 4. సో లైనెక్స్ని అట్లా చేయలేం. లైనెక్స్ ఇన్స్టలేషన్ చేస్తే అట్లా నేను రూట్కి ఎంత ఇవ్వాలి సార్ మీ డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను సి డ్రైవ్కి 250 ఇచ్చాను, డి డ్రైవ్కి 250 ఇచ్చాను, ఈ డ్రైవ్కి ఇట్లా ఈక్వల్గా ఇచ్చాను, కరెక్ట్ నాట్? బట్ హౌ అబౌట్ లైనెక్స్లో మనం రూట్కి సెపరేట్ అంటే మొత్తం డిస్క్ రూట్కి ఇవ్వాలా, రూట్ కింద ఈ మౌంట్ షేర్ చేసుకుంటే మీకు డౌట్స్ రావచ్చు, కరెక్టా? కాదు. సరిగ్గా వినండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లైనెక్స్. నా 250 మొత్తం నా హార్డ్ డిస్క్లో ఐ మైట్ గివ్ స్లాష్ ఐ విల్ సే మేబీ 250 GB ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆర్ 250 GB ఇచ్చాను. నో హౌ అబౌట్ ద అదర్స్, ఏదైతే మౌంట్స్ ఉంటాయో ఆ మౌంట్స్ని కూడా ఎలా చేయాలి అంటే స్లాష్ హోమ్ స్లాష్ బిన్ స్లాష్ టెంప్ స్లాష్ యుఎస్ఆర్ స్లాష్ ఎస్ బిన్, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి మీరు దీంట్లో నుంచి వెళ్ళింది అనుకోకూడదు. ఓకే, ఇట్ ఈస్ ఇండివిజువల్లీ మేబీ 100 GB 100 GB 100 GB 100 GB 100 GB 100 GB ఇట్లా ఇస్తా ఉన్నాను అనమాట. ఓకేనా? సో ప్లీజ్ అండర్స్టాండ్, ఇది మీకు ప్రాక్టీస్ చేస్తుంటే అర్థం అవుతుంటుంది ఎట్ దిస్ మూమెంట్, బట్ ప్లీజ్ అండర్స్టాండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద రూట్ ఇట్ ఈస్ ఆల్వేస్ వాట్ స్లాష్. మీకు లైనెక్స్ ఓకే, నా మీకు కొంచెం ప్రాక్టికల్స్ చూపిస్తే, థియరీ కన్నా కొంచెం ప్రాక్టికల్స్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, లెట్ మీ అప్ దిస్ మెషిన్. ఓకే, what should I do? Vagrant up, and let me start this and let me show you how do we connect it and how do we see it's running like వచ్చేసింది. Meanwhile we'll go back here. Okay, ఇది క్లియర్ కదా everyone guys? So that look at the terminologies. మళ్ళీ వెళ్తాను బ్యాక్ కి డయాగ్రామ్ కి, సో దట్ లుక్ ఎట్ ద డయాగ్రామ్ ఎట్ ఎ హోల్. మొత్తం కొంచెం చిన్నగా చేస్తాను, ఈ డయాగ్రామ్ మొత్తం చూడండి మీకు. లుక్ ఎట్ ద హోల్ డయాగ్రామ్. వేర్ వి స్టార్టెడ్ డిస్కసింగ్, వి స్టార్టెడ్ విత్ ది లైనెక్స్ ఆర్కిటెక్చర్, అవునా కదా? లైనెక్స్ ఆర్కిటెక్చర్లో అంటే లైనెక్స్ అనేది ఎలా బిల్డ్ అయింది అంటే లేయర్ వైజ్గా బిల్డ్ అయింది. ఓకేనా? మనకు బర్గర్ ఉంటుందా? ఎస్ ఆర్ నో? బర్గర్లో లేయర్స్ ఎలా ఉంటుంది? ఎస్ ఆర్ నో? బ్రెడ్, చీజ్, వెజిటేబుల్స్, యా. సో లేయర్, ఒక్కొక్క లేయర్కి ఒక రెస్పాన్స్ ఎలా ఉంటుందో అలానే ఒక్కొక్క లేయర్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బట్ జనరల్గా ఏంటంటే మనం ఇట్లా రిప్రజెంట్ చేస్తాం.
Okay, the core of the file system is so the core of the architecture is what? Hardware. On top of hardware, kernel is a mediator, translator. Kernel is what? Basically translator. When our president go to another country where non English speaking country, we need a translator, right? Yes or no? వాడు ఏం చెప్తున్నాడు మనకి, ఎస్పెషల్లీ రష్యన్ పుతిన్, రైట్? ఎస్ ఆర్ నో? సో అట్లా ట్రాన్స్లేటర్ అన్నమాట వీడు కూడా. ఓకే, కర్నల్ పైన ఏముంటుంది? షెల్ ఉంటుంది. షెల్లో అన్ని కమాండ్స్ ఉంటాయి ఇక్కడ. ప్రతి కమాండ్ ఒక ఫైల్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? దీనిపైన ఏముంటుంది? అప్లికేషన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఈజ్ అవర్ కమాండ్ లైన్. అప్లికేషన్స్ ఆర్ టూ టైప్స్, మళ్ళీ చెప్తున్నాను. ఏంటది? గుయి, చదువుకున్నాం కదా, గుయి అండ్ వాట్? కమాండ్ లైన్. సో మనం వాడేదంతా కమాండ్ లైన్, నో గ్రాఫికల్. ఓకే, కాబట్టి మనం వాడే మన ఆ కమాండ్ లైన్ మనం ఎట్లా యాక్సెస్ చేస్తున్నాము? వాట్ అప్లికేషన్ వీఆర్ యూజింగ్? కమాండర్ కానీ, పుట్టి కానీ, మొబైల్ ఎక్స్ట్రీమ్ కానీ మనం వాడతాము, విచ్ ఇస్ ద కమాండ్ లైన్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ ద్వారా మనం షెల్ నుంచి కర్నల్కి ఇస్తే, కర్నల్ హార్డ్వేర్కి ఇస్తే మళ్ళీ ఇది ఇస్తుంది. అవునా కదా? దిస్ ఈజ్ వాట్ ద లైనక్స్ ఆర్కిటెక్చర్ వి అండర్స్టూడ్. ఇది ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ ఏం కవర్ చేస్తాం మనం? వి స్టార్టెడ్ విత్ వాట్? సెకండ్ టాపిక్ ఏంటి? ఫైల్ సిస్టమ్. ఆఫ్టర్ ఆర్కిటెక్చర్ వి స్టార్టెడ్ విత్ వాట్? ఫైల్ సిస్టమ్. ఓకేనా? సో ఫైల్ సిస్టమ్ మనం 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ కవర్ చేస్తున్నాం. వన్ అండ్ వాట్? విండోస్ అండ్ లైనక్స్. సో ఒక ఫైల్ సిస్టమ్ మనం అర్థం చేసుకోవాలి అంటే we need to understand 2 concepts. One is what is a raw disk, what is a cooked disk. Raw device ki cooked device ki teda enti? Without file system, a disk without file system or no file system is called what? Raw disk. ఆ raw disk ని మనం దానిపైన మనం ఫైల్ సిస్టమ్ వేస్తే ఎలా చేస్తావు దాన్ని? ఆపరేటింగ్ సిస్టమ్ తో ఫార్మాట్ చేయాలి. ఇఫ్ యూ ఇన్స్టాల్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ డిస్క్, ఆటోమేటిక్గా ఫార్మాట్ అయిపోతుంది. ఈజ్ అ క్లియర్? దెన్ సో ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూ ఇన్స్టాల్. నీకు ఎలాంటి ఫైల్ సిస్టమ్ వస్తుంది అంటే, ఓకే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక సిడి తెలుసు కదా, సిడి డివిడి తెలుసు కదా. ఈ సిడి ఆర్ డివిడిలో ఏ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ఉంటుంది తెలుసా ఎవరికైనా? ఒక సిడి కానీ ఒక డివిడి కానీ తీసుకుంటే దాంట్లో కూడా ఫైల్ స్టోర్ చేసుకోవచ్చు కదా. విల్ బర్న్ ద సిడి టు స్టోర్ ద ఫైల్స్ ఆర్ ఇమేజెస్ ఆర్ ప్లే. వాట్ కైండ్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ యూ మైట్ హ్యావ్ దట్ దేర్? సిడిలో సిడిఎఫ్ఎస్ అని ఉంటుంది. ఏముంటుంది? మరి విండోస్ ఇన్స్టాల్ చేస్తే, విండోస్తో ఫార్మాట్ చేస్తే నాకు డ్రైవ్స్ అని వస్తాయి. బట్ విండోస్ ఫైల్ సిస్టమ్ పేరు ఏంటి తెలుసా మీకు? వాట్ ఈస్ ద ఫైల్ సిస్టమ్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్? విండోస్ ఫైల్ సిస్టమ్ పెట్టిన పేరు ఏంటి? ఎన్టిఎఫ్ఎస్ అంటారు. ఏంటిది? న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్. ఇక మీరు వెళ్ళి చూడండి అమ్మ, ఇక్కడ వెళ్ళి జస్ట్ మీరు మామూలుగా మీ కంప్యూటర్లోకి వెళ్ళి చూస్తే, ఎగ్జాంపుల్ ఇప్పుడు దిస్ పీసీకి వెళ్ళాను అనుకోండి, రైట్ క్లిక్ నేను ప్రాపర్టీస్ కొడితే, ప్రాపర్టీస్లో చూస్తే దిస్ పీసీ కాదు, సి డ్రైవ్ ప్రాపర్టీస్ కొడితే ఇక్కడ చూడండి, ఇది ఏంటిది ఫైల్ సిస్టమ్ ఇది. సో వెన్ ఎవర్ యూ ఇన్స్టాల్ అంటే నా హార్డ్ డిస్క్లో, నా 512 GB హార్డ్ డిస్క్, నా 512 GB హార్డ్ డిస్క్తో నేను విండోస్తో ఫార్మాట్ చేస్తే దీనిపైన వచ్చి ఆ గ్రాఫ్ పేపర్ కూర్చుంది. దాన్నే ఏమంటారు? ఎన్టిఎఫ్ఎస్, న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ అంటారు. సో విండోస్ హ్యాస్ ఎన్టిఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్. వాట్ సిడి విల్ హ్యావ్? సిడిఎఫ్ఎస్. మీరు ఒక సిడిని డ్రైవ్ చేసి దానిపైన మీ కర్సర్ మూవ్ చేస్తే అక్కడ ఏమని రాసుంటుంది తెలుసా? సిడిఎఫ్ఎస్ అని రాసుంటారు. కాంపాక్ట్ డిస్క్ ఫైల్ సిస్టమ్. ఓకే, మరి లైనెక్స్లో ఒక డ్రైవ్ని లైనెక్స్తో ఫార్మాట్ చేస్తే ఏమొస్తుంది మనకి? లైనెక్స్లో కూడా ఫైల్ సిస్టమ్ ఉంది. లైనెక్స్ ఫైల్ సిస్టమ్ పేరు EXT3 అంటారు. ఏంటి అంటే EXT అంటారు, అంటే ఎక్స్టెండెడ్. వాట్ యు విల్ గెట్ ఇట్? ఎక్స్టెండెడ్ ఫైల్ సిస్టమ్. లైనెక్స్ ఫైల్ సిస్టమ్ ఇస్ కాల్డ్ as వాట్? ఎక్స్టెండెడ్ ఫైల్ సిస్టమ్ అంట. ఇప్పుడు ప్రెసెంట్ వర్షన్ వచ్చి ఎక్స్టెండెడ్ 3, EXT3, EXT4 ఫైల్ సిస్టమ్ నడుస్తుంది. ఏంటి? EXT3, EXT4 ఫైల్ సిస్టమ్ ప్రెసెంట్లీ మనం ఫార్మాట్ చేస్తాం. ఇలా చాలా ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకేనా? లైనెక్స్ కోర్ నేర్చుకుంటున్నాము, అర్థం చేసుకోండి థరోగా, విత్ థియరీ విత్ ప్రాక్టికల్ చూపిస్తున్నాను. ఎనీ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు ఆస్క్ మీ నవ్ ఇట్ సెల్ఫ్, క్లారిఫై యువర్ డౌట్స్. ఓకేనా? ఓకే, సో లెట్స్ గో బ్యాక్ అండ్ సీ ఇఫ్ this is up or not. Yeah, it's up. Now let me connect Vagrant.
వాట్ ఇస్ ద టాప్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్ యూ హ్యావ్ ఇన్ లైనక్స్? రూట్. ఏ మౌంట్ అయినా సరే రూట్ కిందే ఉండాలి. ఓకే, లెట్ మీ కనెక్ట్ టు స్విచ్ టు వాట్ రూట్ యూజర్. ఓకే, ఇప్పుడు చూద్దాము. df-h అని కొడితే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏముంది? స్లాష్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ as రూట్. మిగతా ఏవి చూసినా అన్ని స్లాష్ కింద ఉన్నాయా, డైరెక్ట్ పేరుందా? ఏదైనా స్లాష్ కిందే ఉంది. సో ఎనీ మౌంట్ యూ టేక్ ఆన్ లైనక్స్ విల్ బి అండర్ వాట్? రూట్, అంటే స్లాష్ కింద ఉంటుంది అనమాట. ఓకేనా? సో నువ్వు ఇంకా చెప్పాలి అంటే, ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, స్లాష్ సిడి స్లాష్కి వెళ్ళావనుకో, ఇక్కడ ఎల్ఎస్ కొడితే ఇవన్నీ అయ్యే. ఓకేనా? ఈ స్లాష్ కింద నేను డయాగ్రామ్ డ్రా చేసాను, గుర్తుందామా? వాట్ ఇస్ ద డయాగ్రామ్ ఐ హ్యావ్ గివెన్ హియర్? ఈ రూట్ ఉందా? ఈ రూట్ కింద మీకు ఏం చెప్పాను? స్లాష్ హోమ్ స్లాష్ బిన్ స్లాష్ ఇటీసీ అని చెప్పాను కదా. ఇక చూడండి, ఇవి అవే. స్లాష్ హోమ్ స్లాష్ యుఎస్ఆర్ స్లాష్ ఎస్ బిన్ స్లాష్ లిబ్ స్లాష్ బిన్ స్లాష్ మీడియా స్లాష్ ఎంఎన్టీ ఓపీటీ ఎస్ఆర్వి స్లాష్ టిఎంపి. ఇవన్నీ ఏంటి? ఆల్ దీస్ ఆర్ కాల్డ్ వాట్? మౌంట్స్. వాట్ యూ కాల్డ్ యాజ్ మౌంట్స్ కానీ మౌంట్ పాయింట్స్ కానీ అంటారు అన్నమాట. ఓకేనా? సరే, మీకు ఒక టాస్క్ ఇస్తాను, జస్ట్ టెల్ మీ. అదే ఇదే టాస్క్. ఏంటిది ఇది? నా దగ్గర 1 TB హార్డ్ డిస్క్ ఉంది. ఓకేనా? ఎంత ఉంది? 1 TB మౌంట్ పాయింట్ ఉంది. నాకు 10 పార్టీషన్స్ చేయాలి, 10 మౌంట్స్ క్రియేట్ చేయండి. ఓకేనా? మనకు నచ్చిన మౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చా అనేది ఒక పాయింట్. ఎందుకంటే దీంట్లో మీకు సింటాక్స్ చూస్తే, ఇక సింటాక్స్ ఏంటిది చదవండి. స్పెషల్ క్యారెక్టర్ ఫాలోడ్ బై స్పెషల్ క్యారెక్టర్ ఇస్ ఆల్వేస్ స్లాష్. దాని కింద సరే ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో మనకు నచ్చిన పేర్లు ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఈ 10 పార్టీషన్స్ లో స్లాష్ అయితే కంపల్సరీ. స్లాష్ లేకుండా మనం లైనక్స్ కూర్చోదు. సో టాప్ ఆఫ్ ద స్లాష్, దాని కింద మనం ఏమి ఇవ్వాలి? ఈ హోమ్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది? ఈ షెల్ ఈ ఎస్ బిన్ అంటే ఏంటి? ఈ బిన్ ఎందుకు? టెంప్ ఎందుకు ఉంది? ఆప్ట్ అని ఎందుకు ఉంది? ఈ పేర్లు ఇలా ఎందుకు ఇచ్చారు? వేరే పేర్లు ఇవ్వచ్చు కదా, ఏబిసి ఎక్స్వైజీ అని ఇవ్వచ్చు కదా. సో వెన్ లైనక్స్ వాజ్ క్రియేటెడ్ అండ్ లైనక్స్ ఫైల్ సిస్టమ్ వాజ్ క్రియేటెడ్, టాప్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్ కాకుండా ఈ స్లాష్ బిన్ ఏవైతే ఉందో, ఈ స్లాష్ ఈటీసీ ఎలా ఉందో, ఈ స్లాష్ ఎస్ బిన్ అయితే ఎలా ఉందో, ఈ స్లాష్ టిఎంపి అని ఎలా ఉందో, అంటే ఒక్కొక్క మౌంట్ పాయింట్ కి ఒక్కొక్క రీజన్ ఉంది. అంటే ఒక్కొక్క మౌంట్ పాయింట్, సి వెన్ యూ కన్స్ట్రక్ట్ ఎ హౌస్, ఆల్ రూమ్స్ సేమ్ రూమ్స్ ఉంటాయా? హాస్టల్లా కట్టుకుంటాం ఇంట్లో, కాదు కదా. యూ హ్యావ్ ఎ కిచెన్, యూ హ్యావ్ ఎ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, లివింగ్ రూమ్, స్టోర్ రూమ్, వాష్రూమ్, రెస్ట్ రూమ్స్. ఎస్ ఆర్ నో? ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో సిమిలర్లీ వెన్ యూ కన్స్ట్రక్ట్ ఎ ఫైల్ సిస్టమ్, ఎవ్రీ మౌంట్, ఇక్కడ రూమ్ బదులు ఇక్కడ ఏమంటున్నా నేను, మన రూమ్ ఒక్కొక్క మౌంట్ కి ఒక్కొక్క రీజన్ ఉంది. ఒక్కొక్క మౌంట్ పాయింట్ ఈజ్ మెంట్ ఫర్ వన్ పర్పస్. అయితే మనము, సార్ మరి నీకు నేను బిన్ కాకుండా బిన్స్ అని ఇవ్వచ్చా? నో, ఇవ్వలేవు. ఎందుకంటే కొన్ని స్టాండర్డ్ మౌంట్ పాయింట్స్ వస్తాయి లైనక్స్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు. ఆ మౌంట్ పాయింట్స్ ను రీనేమ్ చేయలేవు. ఇవి కాకుండా నీకు ఎడిషనల్ గా ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. స్లాష్ ఆది, స్లాష్ డెవాప్స్, స్లాష్ ఏదైనా పెట్టుకోవచ్చు, స్లాష్ డాకర్, స్లాష్ మావెన్. నీకు నచ్చిన మౌంట్ పాయింట్ క్రియేట్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఈ డిఫాల్ట్ గా వచ్చే మటుకు నువ్వు మార్చలేవు. Is it clear? The mounts which come with Linux installation, you cannot change it. It should be there. అయితే మీ బదులు కూడా నేనే అడుగుతున్న క్వశ్చన్, ఒక లైనక్స్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు వైల్ ఇన్స్టాలింగ్ ద లైనక్స్, హౌ మెనీ మౌంట్స్ ఆర్ మ్యాండేటరీ? సింపుల్ ఆన్సర్, ఎస్. ఎన్ని చెప్పాలి మీరు? రూట్ ఈజ్ ద ఓన్లీ మౌంట్. రూట్ ని కూడా మౌంట్ అంటారు. మళ్ళీ ఏమంటారు? రూట్ ఈజ్ ఆల్సో కాల్డ్ as మౌంట్. సో ఆన్ యువర్ హార్డ్ డిస్క్ you can install entire Linux with what? Only one mount point, that is called what? Yeah, root అంటే స్లాష్ తో చేయొచ్చు. లైక్ వైజ్ విండోస్ లో నేను మొత్తం హార్డ్ డిస్క్ సీ డ్రైవ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఎస్, లైక్ నా కేసులో కూడా అదే జరిగింది. వెన్ ఐ పర్చేస్ దిస్ ల్యాప్టాప్ 4 years ago, ఇట్ కేమ్ విత్ 1 single డ్రైవ్. నేనేం మార్చలేదు దాని తర్వాత. చూడండి ఏమన్నా నా దిస్ పీసీలో ఇది ఒకటే ఉంది, సి డ్రైవ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ డ్రైవ్స్ నౌ. ఐ హ్యావ్ ఓన్లీ వన్ డ్రైవ్ కాల్డ్ వాట్? సి డ్రైవ్. ఓకేనా? బట్ ఐ కుడ్ హ్యావ్ వెంట్ ఈ 500 GBని నేను 100 GB 4 చేసుకునేవాడిని. బట్ ఐ డింట్ వెంట్ ఇట్ ఎట్ ద టైమ్. ఓకే చేయలేక అనుకుంటా. అట్లానే
లైనెక్స్ లో కూడా ఒక సర్వర్, ఒక లైనెక్స్ మెషిన్ ని మీరు ప్రొవిజన్ చేసేటప్పుడు మనం డెవలపర్స్ కానీ టెస్టర్స్ ని కానీ ఆ పర్టికులర్ ఆ సర్వర్ ని ఎవరికైతే ప్రొవిజన్ చేస్తున్నామో యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్, యూ నీడ్ టు ఆస్క్ దెమ్ దిస్ మెషిన్ ఈస్ బిల్ట్ ఫర్ వాట్. ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ మౌంట్స్? నీకు ఏదైనా స్పెసిఫిక్ మౌంట్ కావాలా ఏదైనా పేరుతోటి మనం అడగాలన్నమాట క్లియర్. ఇస్ క్లియర్? ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు మనం మౌంట్ డిస్కస్ చేసుకున్నామో? ఈ వెన్ ఎవర్ ద సర్వర్స్ ఆర్ ప్రొవిజన్, అది అప్లికేషన్ సర్వర్ అయితే ఒక టైప్ ఆఫ్ మౌంట్స్ ఉంటాయి, డేటాబేస్ సర్వర్ అయితే ఇంకో టైప్ ఆఫ్ మౌంట్ ఉంటుంది, అది స్కెడ్యూలర్ సర్వర్ అయితే ఇంకోలాగా ఉంటుంది, బ్యాకప్ సర్వర్ అయితే ఇంకో మౌంట్స్ ఉంటుంది. బట్ ఏ మౌంట్స్ కి ఎలా ఉన్నా కానీ వాట్ ఈస్ ద కామన్ మౌంట్ యూ సీ? రూట్ మౌంట్ ఆర్ స్లాష్ వి విల్ సీ ఇన్ ఎవ్రీ మెషిన్. ఓకేనా? ఇప్పుడు మీకు ఇప్పుడు నేను ఏదైతే మనం ఈ ఈ మౌంట్స్ చూస్తున్నారో మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ విచ్ లొకేషన్ ఐ యామ్? గైస్ హూ ఆర్ ఆన్లైన్ యూ హ్యావ్ టు స్పీక్. ఇన్ విచ్ లొకేషన్ ఐ యామ్? టాప్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్కి వచ్చేసాను నేను. root. ఐఎమ్ ఎట్ ద టాప్. ఓకేనా? ఈ రూట్ కి ముందు ఏమైనా ఉంటుందా? Yeah. cd డాట్ డాట్ కొడితే వాట్ ఇస్ వాట్ దిస్ కమాండ్ విల్ డూ? దిస్ కమాండ్ విల్ గో టు ప్రీవియస్ డైరెక్టరీ. ఒక లొకేషన్ ఉన్న లొకేషన్ నుంచి దీని ముందు లొకేషన్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏ లొకేషన్లో ఉన్నాను? సో దీనికన్నా ముందుకు వెళ్ళగలుగుతాను నేను? లెట్స్ డూ. అక్కడే ఉన్నా, ఎన్నిసార్లు కొట్టినా ఓకే నేను అక్కడే ఉంటాను. లెట్స్ ఏ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. నేను cd/temp వెళ్ళాను అనుకుందాం. ఏ లొకేషన్లో ఉన్నా నేను? ఇప్పుడు టెంప్ నుంచి నేను రూట్కి వెళ్ళాలి, అప్పుడు ఏం చేయాలి నేను? సో టెంప్ నుంచి ముందుకు వచ్చా, పేరెంట్ డైరెక్టరీకి వెళ్ళాను అనమాట. జస్ట్ వన్ డైరెక్టర్ బిఫోర్. ఓకే, లెట్స్ గివ్ అన్ ఎగ్జాంపుల్. mkdir-p. I'll tell you one thing. D1 అనే డైరెక్టరీ కింద D2 క్రియేట్ చేస్తున్నా, దాని కింద D3 క్రియేట్ చేస్తున్నా, దాని కింద D4 క్రియేట్ చేస్తున్నా. ఏం చేశాను ఇప్పుడు చెప్పండి మీకు? రూట్ కింద D1 అనే డైరెక్టరీ ఉంది, దాని లోపల ఏముంది? D2 ఉంది, దాని లోపల ఏముంది? D3, దాని లోపల D4. లెట్స్ క్రియేట్ దిస్ వన్. ఓకే, లెట్స్ గో టు దిస్ లొకేషన్. డైరెక్ట్ ఈ లొకేషన్కి వెళ్ళిపోతాను నేను. ఓకేనా? ఓకే, నౌ లుక్ ఎట్ దిస్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఏ లొకేషన్లో ఉన్నా నేను? స్లాష్ కింద. ఇది ఫస్ట్ ఎప్పుడు స్లాష్ కింద రీడ్ చేయాలి, అదొక మౌంట్. ఫస్ట్ స్లాష్ ఏదైతే ఉందో దట్ యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ వాట్? అ మౌంట్. ఆ స్లాష్ మౌంట్ కింద ఒక డైరెక్టరీ ఉంది, ఏంటిది? D1, దాని కింద D2, దాని కింద దాని లోపల D4. లెట్స్ సే మీకు ఒక కమాండ్ కూడా ఉంది ట్రీ అని, ఇక్కడ పనిచేయట్లేదు మేబీ కమాండ్, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అవ్వలేదు. ఓకే, నో వరీస్. సో ఇఫ్ ఐ వాంట్ టు గో టు D3, ఎక్కడ నేను? D1లో, D2లో, D3లో, D4లో ఉన్నాను, డైరెక్టరీ 4లో ఉన్నాను. ఎస్ సార్ నో? ఇక్కడ ఏమైనా ఉన్నాయా ls కొడితే? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ అండర్ దిస్. ఐ వాంట్ టు గో టు వన్ డైరెక్టరీ అబౌవ్, అంటే ముందుకెళ్ళాలి. ఏం చేయాలి? cd డాట్ డాట్ చేంజ్ డైరెక్టరీ టు ద ప్రీవియస్ డైరెక్టరీ. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడున్నాను? D3లో ఉన్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను D3కి. ఇఫ్ ఐ సే pwd, ఎక్కడున్నా నేను? D3లో లోపల ఏముంది? D4 ఉంది. ఇఫ్ యూ సే ls యూ కెన్ సీ D4. అవునా కదా? D3 డైరెక్టరీలోకి వచ్చాను. ఓకే, మీకు ఇలా చూపిస్తాను. వాట్ వి డిడ్, వాట్ ఇస్ ద టాప్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్? దీని కింద ఏం చేశాను నేను? D1 అని క్రియేట్ చేశాను. దీని లోపల ఏముంది? బట్ D2 లోపల ఏముంది? అండ్ ఇన్సైడ్ దిస్ వాట్ ఈస్ మై ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ? D4. వేర్ ఐ యామ్? D4లో ఉన్నాను. ఐ వాంట్ టు గో టు హియర్, cd డాట్ 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 అంటే పేరెంట్ డైరెక్టరీ. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నేను cd డాట్ డాట్ కొట్టాను, ఏమవుతాను? ఐ విల్ గో టు D2. ఇఫ్ ఐ డూ ఇట్ అగైన్ వాట్ విల్ డూ? D1. ఇఫ్ ఐ గో హియర్ రూట్, కెన్ ఐ గో హియర్? దట్స్ టాప్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్. రీచ్ అయిపోయాం మనం అంతే. అందుకే మీకు చెప్పాను సి వరకు వెళ్ళగలను, దీనికి ముందుకు వెళ్ళగలనా? దట్స్ స్టార్టింగ్ పాయింట్. కరెక్ట్ ఆర్ నాట్? సో టాప్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్. అయితే రూట్ కింద ఏవైతే మీరు డైరెక్టరీ చూస్తారో, మళ్ళీ వెళ్ళి చెప్తున్నా, ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇఫ్ యూ సీ ఎనీ, యూ మైట్ సీ టూ థింగ్స్ అండర్ రూట్. You might see two things under root. Either you will see a mount point, or you will see a directory.
What you'll see? You'll see two things. Either you'll see a mount point or you'll see a, కానీ డైరెక్టరీ కానీ మౌంట్ పాయింట్ కానీ అన్ని ఫోల్డర్స్ కింద కనిపిస్తాయి మీకు రూట్కి వెళ్తే. అర్థమైందా? మరి ఏది మౌంట్ పాయింట్ ఏది ఫోల్డర్ అని మీకు ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటారు? అర్థమైందా పాయింట్ మీకు చెప్పింది? వైల్ వి ఇన్స్టాల్ లైనక్స్, మనం ఇన్స్టలేషన్ చేసేటప్పుడు మనం మౌంట్ పాయింట్స్ క్రియేట్ చేస్తాం. నాకు ఈ మౌంట్ పాయింట్ ఇంత స్పేస్ కావాలి, ఇంత స్పేస్ కావాలి అని, రైట్? అవన్నీ మౌంట్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి? రూట్ కిందే ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇఫ్ ఐ గో అండ్ చెక్ హియర్ and if I say cd slash and if I say ls-lrt, ఇవన్నీ మౌంట్స్ ఏనా మీకు కనిపించేనా? ఎస్ఆర్వి, ఓపీటీ, ఇవన్నీ ఇన్ని ఫోల్డర్స్ ఉన్నాయి కదా, మరి దీంట్లో ఏవి మౌంట్స్ ఏవి ఫోల్డర్స్? మీరు వెరిఫై చేయాలి అంటే df-h కొట్టాలి. ఏం కొట్టాలి? df-h. ఓన్లీ స్లాష్ dev is a mount, ఓన్లీ స్లాష్ run is a mount, ఓన్లీ స్లాష్ sys is a mount. అర్థమైనా? మరి మిగతా ఇవన్నీ ఏంటి సార్? స్లాష్ బూట్ హోమ్ ఇవన్నీ ఏంటంటే అవన్నీ ఫోల్డర్స్ కింద క్రియేట్ చేయబడ్డాయి. ఓకేనా? ఏం చేయబడ్డాయి? ఫోల్డర్స్ కింద క్రియేట్ చేయబడ్డాయి. ఒక్కసారి మీరు లైనక్స్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ఇంకో మౌంట్ క్రియేట్ చేయలేరు. చేయొచ్చు, అది అడిషనల్ చేయొచ్చు, బట్ ఎగ్జిస్టింగ్ హార్డ్ డిస్క్ ని మళ్ళీ మౌంట్ కింద కన్వర్ట్ చేయలేరు. ఓకేనా? లిటిల్ బిట్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, ఐ అండర్స్టాండ్, బట్ ఫర్ నౌ ప్లీజ్ అండర్స్టాండ్. అందుకే లైనక్స్ ఒకసారి ఇన్స్టాల్ చేయాలి. లైనక్స్ ఒక్కసారి ఇన్స్టాలేషన్ చేస్తే ఒక మౌంట్ కి ఒక ఫోల్డర్ కి డిఫరెన్స్ తెలుస్తుంది. అది మౌంటా కాదా తెలుసుకోవాలి అంటే యూ జస్ట్ నీడ్ టు టైప్ వాట్? df-h will list you all the mounts you can see here. ఇప్పుడు దీంట్లో డెవ్ ఉందా లేదా? ఇక్కడ మీరు మామూలుగా రూట్కి వెళ్ళి ఈ రూట్ లొకేషన్ లో ఉన్నారు, అవునా? మీరు ఎల్ఎస్ కొడితే ఇవన్నీ బ్లూ కలర్ లో ఉన్నాయి, అన్ని ఫోల్డర్స్. ఆల్వేస్ రిమెంబర్, థిక్ బ్లూ కలర్ ఈజ్ నథింగ్ బట్ అ ఫోల్డర్. బట్ ఇక డెవ్ ఏంటి? నాకు ఒక డైరెక్టరీ కింద చూపిస్తుంది, బట్ అది యాక్చువల్లీ అది మౌంట్. ఒక డైరెక్టరీ అది మౌంటా కాదా అని ఎలా తెలుస్తుంది? df-h. ఇప్పుడు మీకు ఇక్కడ స్లాష్ హోమ్ చూపించింది అనుకోండి, దట్స్ మౌంట్. ఓకేనా? సో మీకు డౌన్ ద లైన్ తెలుస్తుంది, బట్ ప్లీజ్ అండర్స్టాండ్ ఆల్ మౌంట్స్ అండ్ ఫోల్డర్స్ విల్ బి దేర్ అండర్ రూట్ కింద. మీకు అది మౌంట్ అయినా సరే ఒక ఫోల్డర్ కింద కనిపిస్తుంది. ఆ మౌంట్ క్యాన్ బి ఎ ఫోల్డర్, బట్ ఆ ఫోల్డర్ కెనాట్ బి ఏ మౌంట్. అర్థమైందా? సరే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనము ఏ లొకేషన్ లో ఉన్నాము? విచ్ లొకేషన్ ఐ యామ్? root. I'll create a folder called DevOps. ఇది ఫోల్డరా మౌంటా? ఇది ఇప్పుడు నేను క్రియేట్ చేసాక తెలిసిపోయింది మీకు. ఇప్పుడు ఇది ఫోల్డరా మౌంటా? ఇది ఫోల్డర్. ఇది మౌంటా కాదు తెలుసుకోవాలనుకుంటే df-h కొట్టి నీకు స్లాష్ DevOps అని ఇక్కడ మౌంట్ అయి ఉంటే దట్స్ అ మౌంట్. ఇప్పుడు అర్థమైందా? ఎవ్రీ ఫోల్డర్ కెనాట్ బి ఏ mount, but a mount can be represented as what? Folder under root. అర్థమైందా? సో మీకు డౌన్ ద లైన్ మీకు టాస్క్ ఇస్తాను, ఎప్పుడైనా వీకెండ్స్ లో కూర్చున్నప్పుడు డెవాప్స్ కాకుండా అవుట్ ఆఫ్ డెవాప్స్ చెప్తున్నాను. ఒక లైనక్స్ ఇన్స్టలేషన్ చేసి, లైనక్స్ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఒక సండే రోజు కూర్చున్నాము, లైనక్స్ ఇన్స్టలేషన్ చేసేటప్పుడే ఐ కెన్ క్రియేట్ మై ఓన్ మౌంట్స్. ఇవి రియల్ టైంలో లైనక్స్ అడ్మిన్స్ చేస్తారు, బట్ మనకు అవసరం లేదు, బట్ జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నా. ఓకే, ఐ యామ్ క్లియర్ విత్ దట్. సో కమింగ్ బ్యాక్, can you tell me what are the topics we covered today? Let's take the notepad. Tell me what topics we covered today. Let's put the date here. Today is 02 June 2025. Okay. Yeah, Ramya. Mahesh? Yeah, who is Mahesh? We are seeing a new participant here, some with the name Mahesh. Hi Mahesh. Did you enroll to the course, Mahesh? Mahesh, can you unmute and speak? We'll see. Sir, yeah, today's topic. What is it? Tell me. We discussed about what? దీని Linux architecture. Tell me what topics we covered in Linux architecture. We understood what is kernel. No. First with what? Hardware. First we have hardware. Hardware
is communicated with what? Kernel. To deal with kernel, we need shell, and shell will have all commands మనం టైప్ చేసే ప్రతి కమాండ్ షెల్ లో ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఆల్ కమాండ్స్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ ఫైల్స్. ప్రతి కమాండ్కి ఒక ఫైల్ ఉంటుంది, మీకు చూపిస్తాను ఇప్పుడు వెళ్ళి. ఓకేనా? నెక్స్ట్ షెల్ తర్వాత అప్లికేషన్స్. నా అప్లికేషన్స్ ఆర్ 2 టైప్స్. ఏంటి? GUI బేస్డ్ అప్లికేషన్ కావచ్చు, లేదా కమాండ్ లైన్ అప్లికేషన్ కావచ్చు. మనం ఏంటి, we'll use command line. So at the end final ఎవరు ఉంటారు? User. So user will use a command line or GUI based applications, and he will interact with what? Shell. And the shell internally, whatever the communication we give will be given to what? Kernel. Now kernel will translate to what? In binary language to hardware and vice versa. This is flow. Okay, now this is what we understood. Guys, the next one. After that, what we started with what? File system. So what is a file system? Under file system, we understood 2 disks. So disks లేదా devices are 2 types. అంతేనా కదా? 2 types. ఏంటి అవి? One is raw disk. raw disk అనొచ్చు, లేదా raw device అనొచ్చు. ఈ రానే లేదా అన్కుక్డ్ డిస్క్ అంటారు. అంటే అన్కుక్డ్ disk or uncooked device. What is the meaning of the raw? Means a device with no file system లేని ఒక డిస్క్ ని రా డివైస్ అంటారు. అదే ఆ డిస్క్ ని మనం ఫైల్ సిస్టమ్ తో ఫార్మాట్ చేస్తే అది కుక్డ్ డిస్క్ అంటారు. ద అదర్ వన్ ఇస్ కాల్డ్ వాట్? కుక్డ్ డిస్క్ ఇస్ ఆల్సో కాల్డ్ as what? బ్లాక్ డిస్క్. ఎందుకు? అది బ్లాక్స్ కింద డివైడ్ అయిపోతుంది కాబట్టి మనం బ్లాక్ డివైస్ బ్లాక్ డిస్క్ అని అంటాం. సో దిస్ ఈస్ వాట్ a disk or a device with file system. కుక్డ్ డిస్క్ దేనంటాం? బ్లాక్ డివైస్ దేనంటాం? a disk with file system is called as what? రెండే, with file system, without file system. With file system is cooked device, without file system is a raw device. Uncooked device, raw device. Now tell me, file system, files, okay, how do we get file system? How do we get a file system? A file system, we can get a file system, we can get a file system, with the ఆపరేటింగ్ సిస్టమ్. అంతే కదా? ఓఎస్ తో పాటు మనకు ఫైల్ సిస్టమ్ వస్తుంది. సో when we install, what do we do? When we install operating system, okay, our hard disk is formatted with file system. అంతే కదా? When we install an operating system, our hard disk is formatted with what? File system. అది ఏ ఫైల్ సిస్టమ్ అనేది డిపెండ్స్ అపాన్ అవర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇఫ్ we install what? Windows operating system, our file system will be NTFS. ఏంటది? న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ అన్నమాట. ఓకేనా? if we install okay Linux or what? Unix. ఓకే, ఇంకా చాలా ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి రకరకాలుగా, బట్ డిఫాల్ట్ గా వచ్చేది ఏంటంటే మనకి ext3, ext4. ఓకే, ఎక్స్టెండెడ్ ఫైల్ సిస్టమ్ అంటారు. ఏమంటారు? ఎక్స్టెండెడ్ ఫైల్ సిస్టమ్ అంటారు. అండ్ ఇన్ షార్ట్ విల్ కాల్డ్ as what? ext3 కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ext4. RHEL7 ఉందా? రెడ్ హ్యాట్ 7, రెడ్ హ్యాట్ 8 మనం ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, వాటిలో అంతా ext4. RHEL4 ఫైల్ లో మేము చూసినప్పుడు ఒక 8 to 10 years బ్యాక్ అంతా ext3 ఉండింది అనమాట. ext2, ext1 కూడా ఉన్నాయి, ఓల్డ్ అవన్నీ బాగా, బట్ కరెంట్లీ ఇట్ ఈస్ వాట్? ext3. ఇంకోటి కూడా ఉంది, XFS అని కూడా వస్తుంది మీకు. అది కూడా ఒక ఫైల్ సిస్టమే, లైనక్స్ తో పాటే వస్తుంది. యూ క్యాన్ ఇఫ్ యూ డోంట్ చూస్ XFS, ఇట్ విల్ బై డిఫాల్ట్ విల్ బి ext3. లేదు కావాలి అంటే XFS అంటే ఎక్స్టెండ్ ఫైల్ సిస్టమ్ లో కొంచెం అడ్వాన్స్ అనమాట. ఈ ext3 కన్నా XFS ఇంకొంచెం అడ్వాన్స్డ్. డిఫాల్ట్ గా మీరు ఏం చేయకపోతే XFS తీసుకుంటుంది, లేకపోతే ఇట్ విల్ బి వాట్? ext3. ఓకేనా? వాట్ నెక్స్ట్? టెల్ మీ వాట్ ద టాపిక్స్ వి కవర్డ్. బ్లాక్స్ అయిపోయింది, హార్డ్ డిస్క్ అయిపోయింది. Look at the file system. How do we identify a file system?
Yeah, the next No. topic is what? How do Stretch. we identify a file system? So Windows అయితే ఎలా ఉంటుంది? విండోస్ ఫైల్ సిస్టమ్ ని ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ అంటారు. వాట్ యు కాల్డ్ యాజ్ ఫ్లాట్ ఫైల్ సిస్టమ్. అగ్రీ? And Linux file system or Linux or Unix file system is called what? Tree structured file system. Okay, tree structured file system antam. Okay na? So if it is a Windows file system, they are called as drives. And Linux file system, Linux or Unix file system, we call it as mount points. Actually ఏంటంటే mount points, or you can also call it as what? Mount points, or we can also call it as mounts. Anything you can call it as. Okay, anything you call what? Call it as mounts. So real time mounts అంటారు అంతే. Mount point అంటారు, mounts అంటారు. Okay, now what else? Yeah, Linux ఒక్క దాని గురించి చెప్తున్నాను. ఇది top of the file system is called as what? Root, and represented as forward slash. ఏంటిది? ఫార్వర్డ్ స్లాష్ తోటి రిప్రజెంట్ అవుతుంది అనమాట. దాన్ని మనం రూట్ అని ప్రొనౌన్స్ చేస్తాం. ఓకేనా? మీకు గుర్తుందో లేదో, నాకు లైనక్స్ ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసేటప్పుడు మనం హూ ఆమ్ ఐ, విచ్ యూజర్ ఐ మీన్ రూట్ కదా. హోమ్ పాత్ మనం టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? రూట్ హోమ్ పాత్ ఏంటి? రూట్ యూజర్కి హోమ్ పాత్ ఏంటి? స్లాష్ రూట్. అదే ఎగ్జిట్ అయ్యి నేను హూ ఆమ్ ఐ కొట్టాను అనుకుందాం. ఏ యూజర్ కింద లాగిన్ అయ్యాను? హూ ఆమ్ ఐ. ఏ యూజర్ కింద లాగిన్ అయ్యాను? వేగ్రెంట్. వేగ్రెంట్కి హోమ్ పాత్ ఏంటి? స్లాష్ హోమ్ స్లాష్ వేగ్రెంట్. సో రియల్ టైంలో ఈ స్లాష్ హోమ్ అనేది ఒక మౌంట్. ఓకేనా? స్లాష్ రూట్ అనేది ఒక మౌంట్. సో మౌంట్స్ ఎన్ని మౌంట్స్ ఉన్నాయి అంటే నాకు తెలుసుకోవాలనుకుంటే డిస్క్ ఫ్రీ -h. వాట్ ఇస్ దిస్ కమాండ్? డిఎఫ్. ఇవన్నీ మనం చూద్దాం అప్కమింగ్ క్లాసెస్లో. వన్స్ వి కంప్లీట్ టుడేస్ టాపిక్, టుమారో ఆన్వర్డ్స్ మీకు అన్ని కమాండ్సే. df-h. వాట్ ఇస్ దిస్? df మీన్స్ వాట్? ఇదే మీరు విండోస్ ఎట్లా చెక్ చేస్తారమ్మా? వాట్ యువర్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్ బేసికల్ టెల్ మీ. నా లైనక్స్ లో ఎన్ని మౌంట్స్ ఉన్నాయి చూస్తున్నా. ఇదే విండోస్ ఎట్లా చెక్ చేస్తారు? మై కంప్యూటర్కి వెళ్తారు మీరు. మై కంప్యూటర్కి వెళ్ళి నాకు ఎన్ని డ్రైవ్స్ ఉన్నాయో చూస్తామా? అదే లైనక్స్ చూడండి ఈ కమాండ్. డిస్క్ ఫ్రీ -h విల్ గివ్ యూ టోటల్ మౌంట్స్. వాట్ ఇప్పుడు చూడండి, నా ఈ స్లాష్ మౌంట్ టోటల్ సైజ్ ఎంత? 40 GB అలొకేట్ చేసింది. దాంట్లో యూజ్డ్ ఎంత? 3 GB and 38 point change ఎంత ఉంటుంది. సో 38 GB is free. So now the same way, if I go to my Windows, if I go to this PC, how much I'll get it? What? See, I'm seeing what? Only one drive. దీన్నే మనం కమాండ్ లైన్ ఎట్లా చెక్ చేస్తామంటే లైన్ యాక్చువల్లీ df-h, disk free -h. Is it clear? So that's all about what? The top of the file system is called as what? Yeah, all mounts. All mounts are represented as folders. Folders under what? Slash. Under slash. Kani to know how many mounts are there in my Linux machine, what do you do? So we have to give a command called df-h, which will display all the mounts. Clear? So this is what we discussed, guys. Today 2 major topics cover chesam manam. Architecture okati, file system okati. Okay na? File system broadly classify chesi, what is the practice step I'll give you today? ఒక వైట్ పేపర్ తీసుకోండి, హాఫ్ కింద డివైడ్ చేయండి. లెఫ్ట్ సైడ్ లో విండోస్ అని హెడ్డింగ్ పెట్టండి, రైట్ సైడ్ లో లైనక్స్ అండ్ యూనిక్స్ అని హెడ్డింగ్ పెట్టండి. మీకు విండోస్ సంబంధించి అన్ని పాయింట్స్ రాయండి. లైనక్స్ ని, విండోస్ ఈజీ కదా, విండోస్ లో మీకు ఏమేమి తెలుసో ఏమేమి అర్థం అన్ని రాసుకోండి. వాటిని లైనక్స్ లో ఏమేమి అంటాం? వెదర్ ఇట్స్ అ ఫైల్ సిస్టమ్, మౌంట్, వాట్ టైప్ ఇట్ ఈస్, NTFS, ext3, వాట్ ఎవర్ యూ అండర్స్టూడ్, యూ రైట్ ఇట్ లైక్ దట్. ఇది నేను విడివిడిగా ఇచ్చాను కదా, మీరు ఏం చేస్తారంటే 2 sections కింద డివైడ్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఈజ్ ఫర్ విండోస్, రైట్ సైడ్ ఈజ్ ఫర్ వాట్? యూనిక్స్ అండ్ లైనక్స్. ఆ పాయింట్స్ కింద రాసుకున్నాను పైనుంచి కింద దాకా.
Okay, that will give you a clarity. So tomorrow we'll start with what? Understanding the file system. మనకి ఇప్పుడు జస్ట్ చెప్పాను అంతే మీకు. ఇగో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. I told you, right, the important point is లైనక్స్ ఫైల్స్. మనం ఫైల్ సిస్టమ్ అంటే ఏంటో జస్ట్ నేర్చుకున్నాం అంతే, మనం ఇంకేం చేయలేదు మనం. ఇఫ్ యు లుక్ ఎట్ ద ఇమేజెస్, దిస్ ఈజ్ వాట్ ద ఫైల్ సిస్టమ్ ఈజ్. ఇవి మనం చూడాల్సిన ఫైల్ సిస్టమ్. ఎగ్జాంపుల్, మీరు ఫైల్ సిస్టమ్ అని కొడితే మీకు నెట్లో ఇమేజెస్ లో తెలిసిపోతుంది. ఇగో రూట్ ఈజ్ వాట్? ద టాప్ డైరెక్టరీ. కనిపిస్తుందా? ఎస్ ఆర్ నో? సో టుమారో ఐ విల్ సీ వాట్ ఈస్ /bin /boot/dev. అంటే మన రూట్ కింద ఉన్న ప్రతి డైరెక్టరీ చెప్పాను ఒక పర్పస్ ఉంటుందని. మన మన ఇంట్లో ప్రతి రూమ్ ఒక పర్పస్ ఉంటుంది కదా. సేమ్ వే ఎవ్రీ దీని డైరెక్టరీ అనొచ్చు, మౌంట్ అనొచ్చు. కానీ ఏది డైరెక్టరీ ఏది మౌంటో మీకు తెలుసు, రైట్? df-h కొడితే కనిపిస్తుంది. సో వాట్ ఆర్ దీస్ డైరెక్టరీస్ ఆర్ వాట్ ఆర్ దీస్ మౌంట్స్ ఆర్, ఒక్కొక్క దానికి ఒక పర్పస్ ఉంది. ఏంటి అది, మనం ఇది ఏం వాడతాము, ఏది యూజ్ చేస్తాము, రూట్ యూజర్కి ఏవి యాక్సెస్ ఉంటాయి, నార్మల్ యూజర్కి ఏవి యాక్సెస్ ఉంటాయి, ఇవన్నీ విల్ కవర్ టుమారో. ఓకే, సో వన్స్ దిస్ ఇస్ డన్, దెన్ విల్ మూవ్ ఆన్ టు ద యూజర్ మేనేజ్మెంట్. ఆల్రెడీ మనం చెప్పాను, బట్ ఇంకొకసారి రియేటరేట్ చేశాను. హౌ టు క్రియేట్ యూజర్స్, హౌ టు డ్రాప్ యూజర్స్, హౌ టు మాడిఫై యూజర్స్, correct, how to change the password for the users and all. Once the user management is done, the common commands like day to day commands మనం ఏం వాడతాము, ఓకే, ls cd అన్ని ఒక 30-40 కమాండ్స్ మనం కవర్ చేస్తాం. ఓకే, దెన్ సేమ్ థింగ్, ఒక మౌంట్ చేయాలంటే ఎట్లా, మన మౌంట్స్ తెలుసుకున్నాం కదా. సార్ నేను ఆల్రెడీ ఒక లైనక్స్ మెషిన్ ఉంది, దాంట్లో కొత్త మౌంట్ కావాలి. ఐ వాంట్ వాట్? క్రియేట్ ఏ న్యూ మౌంట్ విత్ 50 GB. ఎలా చేస్తాను? ఆర్ /devops అనే మౌంట్ క్రియేట్ చేయాలి నేను. దాంట్లో project1, project2, project3 అని ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి. సో హౌ డు ఐ డూ అది? సో అవన్నీ మనం మౌంటింగ్ లో కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. సో అర్థమవుతుందా మీకు? స్లోలీ వీ హ్యావ్ టు థరోలీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఆఫ్ లైనక్స్. క్లియర్? ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద కోర్స్ వర్క్ ఇదే వాడతాం మనం. గాట్ ఇట్? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్ గైస్ బిఫోర్ వి అడ్జర్న్ ఫర్ ద డే?